ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క దివ్య శ్రీ చరణాలకు మనందరి తరఫున హృదయపూర్వక నమస్సుమాంజలు. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము శ్రీ సత్యసాయి ఆధ్యాత్మిక దైనందిన సత్సంగ వేదిక నేటి విశేష కార్యక్రమాల్లో మొట్టమొదటిగా ప్రత్యేక ఆధ్యాత్మిక సత్సంగము బై మన ఏఎస్బి అధినేత పూజ్యులు గౌరవనీయులు శ్రీ ఎం లక్ష్మీనారాయణ గారి చేత ఉంటుంది. తర్వాత మన సత్యము శివం సుందరం 6వ భాగము గ్రంథపట్నం మన ఆత్మీయ సోదరిమణి శ్రీమతి డాక్టర్ శంకర సరస్వతి గారు సాయిరాం ఏలూరు వారి చేత ఉంటుంది. ఇవ్వండి నేటి ప్రముఖ కార్యక్రమ పరంపర. దీనికి స్వామి దివ్యాశీస్సులు, మన అధినేత దంపతుల యొక్క శుభాకాంక్షలు, మన ఆత్మీయ సోదర సోదరిమణుల యొక్క శుభకామనలతో ఈ కార్యక్రమం దివ్యంగా నవ్యంగా భవ్యంగా పురోగమించాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ గురువు గారిని స్వాగతిస్తూ ఓం శ్రీ సాయిరాం. అందరికీ సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. ఓంకార బీజరూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం ఈ సత్యసాయి గణాధిప. ఎందుకంటున్నారంటే ఇప్పుడు సర్వదేవతాతీత స్వరూపుడని ఇప్పుడు మనం సబ్జెక్ట్ లో ఒక మహనీయం చూసిన తర్వాత అవతార తత్వం గురించి ఒక 42nd అవతార తత్వ ప్రకటన ఈ గ్రంథంలో అద్భుతమైన మాట చెప్తారు. అప్పుడు చెప్తా ఎందుకు సర్వదేవతాతీత స్వరూపుడు అంటున్నాను మీరు అంటున్నారు అంటే, ఒక్కసారి చివరికి వచ్చాం కనుక ఈ గ్రంథం ప్రారంభంలో జంజాల సుమను బాబా గారు అద్భుతమైన కొటేషన్ రాశాడు. మళ్ళా ఎందుకంటే గ్రంథం తీసుకుపోయి అటకమే ఎక్కిచ్చేస్తా, ఇంట్లో ఖాళీ లేదు. ఇంట్లో స్టార్టింగ్ లోనే ఒక అద్భుతమైన ఇంగ్లీష్ కొటేషన్ నేను ఎప్పుడో ఒక్కసారి చెప్పాను, ఇవాళ ఎందుకో అనిపించింది చివరికి వచ్చాం కదా మరలా ఈ మాట నాకు గుర్తుకు రాదు. ఇన్ ద స్టార్టింగ్ బిఫోర్ అసలు ఏమి ఒక తెల్ల కాగితం మీద ఈ కొటేషన్ రాశాడు. నేను చూపిస్తా కావాలంటే. డూ నాట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ మై దర్శన్. ఫ్యాంటాస్టిక్ కొటేషన్. కనపడుతోందా? ఓకే సార్. ఎందుకనో అనిపించింది నాకు ఒకసారి మాట పునశ్చరణ చేసుకోవాలని. నిజంగా నేను ఈ మాటకి నేను కట్టుబడి ఉన్నాను. కుటుంబతో వెళ్ళామయ్యా, స్వామిని చూసామయ్యా అని అనుకున్నాను చాలా సార్లు బహుశా నేను. సో డూ నాట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ మై దర్శన్. ఎవడో రైటర్ రాసింది కాదు ఈ మాట. ఎవడో రైటర్ రాస్తే అనుకోవచ్చు, లేకపోతే నేను చెప్పాను ఇంకెవరో చెప్పారంటే అనుకోవచ్చు, అనిల్ కుమార్ గారు. ఈ వర్డ్ సాక్షాత్తు బాబా గారి నోటితో వచ్చిన మాటలు. సో ఇప్పటికి కూడా మనం అన్వయించుకోవాలి. ఆయన కనపట్లేదు కదండి. ఆయన కనపట్లేకపోతే ఎన్ని కార్యక్రమాలు 100వ సంవత్సరం సందర్భం ఎన్ని కార్యక్రమాలు ఎట చేస్తున్నారండి. ఆయన లేడు అని అనుకున్నాం అనుకుంటే ఇన్ని కార్యక్రమాలు చేస్తారు. మా గురించే మేము 3 రోజులు ప్రేమ, మా చిన్న సమితి పట్టుమని 10 మంది లేదు, సమితి సభ్యులు రాలేదు, మా సమితి వాళ్ళే రాలేదు ర్యాలీకి, బయట వాళ్ళు అందరూ వచ్చిండ్రు, ఒక లోకల్ పీపుల్ వచ్చిండ్రు. మరి అటువంటిది మేము 3 రోజులు కార్యక్రమం చేసామంటే 2 పెద్ద నారాయణ సేవ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ అప్లికబుల్ టు ఆల్ యూ పీపుల్ ఎట్ యువర్ లొకేషన్స్. రేపు పెద్దగా 14వ తారీఖు నాడు 750 మంది బాల వికాస్ పిల్లల చేత స్వామి పుట్టపర్తిలో ఏ విధంగా జనవరి 11వ తారీఖు నాడు స్పోర్ట్స్ మీట్ చేస్తున్నారో తమిళనాడులో అద్భుతమైన కార్యక్రమం. ఇప్పుడు కానీ రండి ఎవడైనా. ప్లీజ్ కమ్ టు చెన్నై అండ్ 14th సార్. ఇప్పుడు టికెట్ బుక్ చేసుకోవచ్చు. యూ ప్లీజ్ కమ్ అండ్ ఎంజాయ్. టోటల్ మొత్తం యంత్రాంగం అంతా ఇక్కడికి వస్తున్నారు. ఆల్ ఇండియా ప్రెసిడెంట్ దగ్గర నుంచి కోటేశ్వర గారు అందరూ వస్తున్నారు, సత్యబాల గారు అందరూ వస్తున్నారు. మార్నింగ్ we having meeting and evening we having 3 hours program, cultural and sports meet, just like at పుట్టపర్తిలో ఎలా చేస్తారో 750 మంది బాలికల చేత ఈ యొక్క
కల్చరల్ అండ్ స్పోర్ట్స్ మీట్ అరేంజ్ చేస్తారు. ఎట్లా చేస్తున్నారు? ఎక్కడ ఇంతమంది పిల్లలు ఎలా వస్తున్నారు? ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆయన లేకపోతే? సో నా ఎగ్జాంపుల్ నాకు ఎందుకు చెప్పానంటే నేను చేశాను కనుక వీ హావ్ టేకెన్. ఇటువంటి కార్యక్రమాలు మీ దగ్గర ఎన్నో చేస్తున్నారు. ఇంకా మాది చిన్న కార్యక్రమే, ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. ఎట్లా చేస్తున్నాము ఆయన లేకపోతే? సో ఆల్మోస్ట్ చివరికి వచ్చామండి. టుడే ఐ వాంట్ టు కంప్లీట్ మోస్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్. అక్క నీకు టైం ఇస్తాడు, నథింగ్ టు వరీ, యూ కెన్ స్పీక్ అట్ యువర్ నీ డెస్టినేషన్ టైం నీకే ఇస్తా. సో ఈరోజు మనం ముత్తరించుకుపోయే మహనీయుడు స్వామి సచ్చిదానంద. కేరళలోని శ్రీ రామదాసు గారి ఆనంద ఆశ్రమాన్ని ప్రస్తుతం నిర్వహిస్తున్న మహర్షి స్వామి సచ్చిదానంద మహోదయులు బాబా అదే మాట వచ్చింది. ఇప్పుడు నేను చూడలేదు యాక్చువల్గా ఏం సబ్జెక్ట్ వస్తుందన్న. బాబా మహాభినిష్క్రమణం తర్వాత కొందరు దర్శించి శ్రీ సత్యసాయి బాబా వారికి సంబంధించిన అనేక ఆరోపణల గురించి వారిని అడగటం జరిగింది. ఇవి మనందరం ఫేస్ చేసాం, ఇప్పటికీ ఫేస్ చేస్తున్నాం కూడా. నేను అక్కడ ఎవరిని అడిగితే చెప్తా. నేను కొత్తగూడెంలో ఉన్నప్పుడు చెప్తున్నవాడిని, బాబా లేరు కదా, బాబా లేకపోతే ఇప్పుడు 3 అంతస్తుల బిల్డింగ్ 26 రూములు ఎట్లేసామండి, మేము 4 రూములతో ప్రారంభించాం ఓల్డ్ ఏజ్ హోమ్ కొత్తగూడెంలో. ఇప్పుడు 26 రూములు వేశారు. ఎలా వేశారు? ఎవడిచ్చాడు డబ్బులు? సేమ్ సబ్జెక్ట్ చూడండి ఎలా కోరిలేట్ అవుతుందో. ఇటువంటి మాటలు ఆయన అడిగితే అప్పుడు ఆయన వాటినన్నింటినీ గురించి మర్చిపోండి, ఆయన భగవంతుడు అంతే, అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి అన్నారు. షట్ అప్ యువర్ మౌత్, ఫర్గెట్ ఆల్ ది. వాళ్ళు ఎప్పుడైనా అనుకుంటుంటారు ఆ ట్రస్ట్ వాళ్ళు. మనకెందుకండి ట్రస్ట్ గురించి? నిజంగా మనకు స్వామి ట్రస్ట్ ఉంటే ఆ ట్రస్ట్ పుట్టపర్తి ట్రస్ట్ గురించి మనకెందుకని? వాళ్ళు చేసే కార్యక్రమం వాళ్ళు చేస్తూనే ఉన్నారు. వాళ్ళ మీద ట్రస్ట్ ఉండబట్టే స్వామి ట్రస్టీస్ గా పెట్టుకున్నారు. సామాన్యులు కాదు వాళ్ళు. ఈ సందర్భంలో ఒక చక్కని సన్నివేశం గుర్తుకు వస్తుంది అని అంటారు. బ్యూటిఫుల్ సబ్జెక్ట్. ఇటువంటి ఎప్పుడైనా చెప్పాలి మనం సమితిలో కానీ బయట కానీ. ఒకసారి ఒక టెలివిజన్ ఛానల్ వారు పుట్టపర్తి వెళ్ళి అక్కడ గ్రామస్తుల్ని ఇంటర్వ్యూ, సబ్జెక్ట్ ఇదే, స్వామి మహాభినిష్క్రమణం తర్వాత జరిగిన ఉదంతాలు మనందరికీ తెలుసు. ఎవ్రీబడి ఫేస్డ్. ఒకసారి ఒక టెలివిజన్ ఛానల్ వారు పుట్టపర్తి వెళ్ళి అక్కడ గ్రామస్తుల్ని ఇంటర్వ్యూ చేయడం ఆరంభించారు. ఆ టెలివిజన్ ఛానల్ వారు బాబాపై ఏమాత్రం అభిమానం లేనివారు. అందువల్ల ఆ యాంకర్ బాబా గురించి విమర్శనాత్మకంగా మాట్లాడుతూ ఆ గ్రామస్తుల్ని ఏదో వంకర ప్రశ్న వేశాడు. వంకర ప్రశ్నలు వేయటంలో ఫస్ట్ కదండి మనం, ఎందుకంటే సీదా ప్రశ్నలు వేయడం జాతకాని వాళ్ళు వంకర ప్రశ్నలు వేస్తుంటారు. వెరీ ఈజీ వంకర ప్రశ్నలు వేయడం, వంకరగా మాట్లాడటం. ఎందుకంటే సీదా మాట్లాడడం చేత కాదు కదా. నెక్స్ట్ సబ్జెక్ట్ లో ఈ వంకర గురించి అష్టావక్ర టాపిక్ వస్తుంది. అది కనుక టేకప్ చేస్తే స్వామి ఆర్డర్స్ మీ ఆ సబ్జెక్ట్ కూడా దగ్గరలోనే ఉంది. ఈ వంకర గురించి శాస్త్రి గారు ఆల్రెడీ చెప్పారు. నవ్వుకున్నట్ట వాళ్ళని చూసి, పండితులను చూసి. ఈయన ఫిజికల్ వంకర చూసి నవ్వుకుంటున్నారు పండితులు. దే ఆర్ అనేబుల్ టు సీ, అంతర్గతంగా చూడలేకపోతున్నారు. వీళ్ళెట్లా పండితులు అన్నారు రాజుగారు. ఆ వంకర టాపిక్ వస్తుంది, విల్ గెట్ 3-4 సత్సంగాల తర్వాత. అప్పుడు దానికి సమాధానంగా గ్రామీణ ఒకే మాట చెప్పాడు, ప్రపంచం అంతా కాదన్నా సరే బాబా మాకు దేవుడు అంతే అన్నాడు గట్టిగా. పైన చెప్పిన మహర్షి మాటలు, ఈ అమాయకపు గ్రామీణ చెప్పిన మాటలు ఒకే రకంగా ఉన్నాయి కదండి, ఉన్నాయి కదా. వాటన్నిటిని మర్చిపోండి, ఆయన భగవంతుడు అంతే, ఒక్కటి గుర్తుపెట్టుకోమని. ఆయన మహర్షి అంటే ఈ పల్లెటూరుడు ఏమన్నాడు, చదువు సంధ్య లేకపోవచ్చు, మనలాగా సత్సంగాలు వినకపోవచ్చు, ఓం శ్రీ సాయిరాం రాకపోవచ్చు. అంటే నిర్మలమైన మనస్సు నుంచి వచ్చేవే ఋషి వాక్కులు అనమాట.
యథావత ఈ గ్రామీణ ఎందుకు చెప్పారంటే ఋషులు పెద్ద మహనీయులు సామాన్యంగా మాట్లాడరు. ఋషి జబర్ స్వామి సచ్చిదానంది ఏ బ్రీఫ్. ఇక్కడ స్వామి ఒక చిన్న క్యాప్షన్ ఇచ్చారు. బహుశా ఐ థింక్ దిస్ ఈజ్ ద లాస్ట్ క్యాప్షన్. అవతార తత్వ ప్రకటన గురించి నేను ఇప్పటికి 41 చెప్పాను, ఇప్పుడు 42 చెప్తున్నాను. ఇవన్నీ ఎక్కడైనా ఒకసారి క్రోడీకరించుకోవచ్చు. నాకు టైం ఉంటే ఐ విల్ మేక్ ఫోటో కాపీ అండ్ ఐ విల్ సెండ్ యూ. ఎవరైనా వీడిని ప్రింట్ చేసి పెట్టచ్చు. ఇప్పుడు ఇందాక మనం అనుకున్న దానికి రిలేటెడ్ దేని గురించి, డు నాట్ అండర్ ఎస్టిమేట్ ది పవర్ ఆఫ్ మై దర్శన్ రిలేటెడ్. నేను మానవ రూపం ధరించి రావటం వల్ల నన్ను గుర్తించడంలో మానవులు విఫలమయ్యారు. నా మాట కాదని బాబాయ్. అదేంటండి మేము దేవుళ్ళలాగా మీరు అదృష్టవంతులండి. మీరు దేవుళ్ళలాగా చూస్తే అదృష్టవంతులు. స్వామి జనరల్ గా చెప్తున్నారు. నా గురించో మీ గురించో లేదా జిఎల్ సరస్వతి గురించో చెప్పట్లా. నేను మానవ రూపం ధరించి రావటం వల్ల నన్ను గుర్తించడంలో మానవులు విఫలమయ్యారు. ఇందాక నేను సకల దేవత కొత్తగా నేను అన్నాను. నాకు నచ్చి నేను అన్నాను. మీకు నచ్చితే మీరు కూడా అనొచ్చు. మానవులందరి చేత ఆరాధింపబడే సకల దేవతా స్వరూపముల సమాహార స్వరూపమే ఈ రూపం. అది ఒక 1000 పువ్వులు కలిస్తే దండ ఎలా అవుతుందో అటువంటి సమస్త దేవత అందరి చేత ఆరాధింపబడే టోటల్ ఎసెన్స్ స్వామి. ఆ దివ్యమైన సత్య స్వరూపమే ఈ సత్యసాయి స్వరూపం. ఈ రూపము మీ కనుల ముందు కదులుతున్న రోజులలోనే ఈ సత్యాన్ని మీరు గ్రహించినట్లయితే మీరు అదృష్టవంతులవుతారు. ఈ పాయింట్ని ఎంతమంది గుర్తించారో మరి భక్తులు వాళ్ళకే తెలియాలి. పూర్వం మీరు చేసుకున్న పుణ్యఫలం వల్ల ఈనాడు ఈ రూపం మీ కనుల ఎదుట మీతో ఉన్నది. చెప్పాను కదండి, 700 కోట్ల పాపులేషన్, వరల్డ్ పాపులేషన్. నేను చెప్పిన మాట కాదు, ఒక మహనీయుడు తత్వంగా చెప్పిన మాట రికార్డులో ఉంది. అవుట్ ఆఫ్ 700 crores 3 crores నోన్ అబౌట్ భగవాన్ బాబా అట. అంటే మిగిలిన వాళ్ళకి తెలియదా అంటే ఇప్పుడు పెరిగవచ్చు సంఖ్య. 3 కోట్ల మంది స్వామి మార్గంలోకి రాగలిగారు అన్నారు. అంటే మేబీ ఆర్గనైజ్. ఇప్పుడు ఒక మాట చెప్తానండి, భారతదేశం జనాభా ఎంతమంది అండి? దాని దాకా ఎందుకు, మన దేశం జనాభా ఎంత సార్? 700 కోట్లు. 140 కోట్లు అమ్మా. భారతదేశం గురించి మాట్లాడు. 150. అందులో ఎంతమంది బాల వికాస్కి వస్తున్నారు పిల్లలు? 1,00,000 దాటిందేమో పాప శశిబాల్ గారి కోరిక. మీ ఊళ్ళో ఎంతమంది? ఇప్పుడు నేను రాత్రి పోతే 4 కూర్చున్నారు. మిగల బచ్చాగాళ్ళంతా నోరుదారద్దు. మిగల బచ్చాగాళ్ళంతా ఆడుతున్నారు. ఏదో మమ్మల్ని ఎంతగా చూస్తారు. తెలుపో అవతల ఆడుకోపని చెప్తారు. ఇది చెప్పండి. ఇప్పుడు ఆయన అన్నమాట 700 కోట్లు 3 కోట్లు వచ్చారంటే మేము నమ్మమని. ఇప్పుడు మీరు చెప్పండి, మీ ఊళ్ళో ఎంతమంది బాలు వస్తారు, ఎంతమంది పోరగాళ్ళు? ఇప్పుడు కన్నయ్యనగర్లో వేలల్లో ఉన్నారు బచ్చగాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మీకే చెప్తాను, ఇప్పుడు బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. కన్నయ్యనగర్లో వేలల్లో ఉన్నారు బచ్చగాళ్ళు. మరి గుడికి ఎంతమంది వస్తారు మీరు కళ్ళారా చూస్తూనే ఉన్నారు. యూ హ్యావ్ సీన్ ఇన్ మెనీ వీడియోస్ అండ్ మెనీ ఫొటోస్. అది గుర్తుపెట్టుకోవాలి. మనం గుర్తుపెట్టుకోవాలి, మీరు గుర్తుపెట్టుకోవడం కాదు. సారీ. పూర్వము మీరు చేసుకుని మనము చేసుకున్న పుణ్యపన్నం వల్ల ఈనాడు ఈ రూపం ఇక మీ కనుల మొదట మీతో ఉన్నది అన్నారు బాబా. సో సెకండ్ మహనీయుడు శ్రీ నీలకంఠ పర్వత యోగి. ఐ విల్ గో త్రూ ఫాస్ట్. భగవాన్ బాబా ఈయన కూడా అదే మంచిగా దొరికింది నాకు ఇవాళ. నేను కాకతాళంగా అన్నా ఆయన అవతార సాధించాడని. భగవాన్ బాబా మహాభినిష్క్రమం తర్వాత 2011 మే నెలలో శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా సంస్థకు చెందిన పరిశోధక విద్యార్థులు చిరంజీవి అమరేష్ పాండే ఎంబీఏ, చిరంజీవి సాయి గిరిధర్, ఈ పేర్లు మీరు కొంతమంది విని ఉండొచ్చు, ఎంఎస్సి, వారి తల్లిదండ్రులతో కలిసి బద్రీ యాత్రగా వెళ్ళారు. ఇంతకుముందు ఒకసారి చదువుకున్నాం. అంత దూరం పోతే అర్థమైందా సత్యసాయి బాబా ఓం నమ శివాయ ఒక్కడే అని చెప్పి? అంత దూరం పోతే నీకు తెలిసిందా
సత్యసాయి బాబా ఓం నమ శివాయ ఒకటే అని చెప్పి ఒక భక్తుడితో స్వామి అన్నమాట. ఇక్కడ ఏంటో చూద్దాం. వారు హిమాలయాల్లో అమర్దేశ్ పాండే, సాయి గిరిధర్ అండి మోస్ట్ పాపులర్ నేమ్స్. వారు హిమాలయాల్లో బదరికి వెళ్లే దారిలో నీలకంఠ పర్వతానికి వెళ్లే మార్గం దగ్గర ఒక ఆశ్రమంలో ఒక యోగిని దర్శించారు. వీళ్ళు పుట్టపర్తి నుంచి వచ్చారని ఆ యోగికి తెలిసింది. జస్ట్ ఇమాజిన్, మీరు పుట్టపర్తి భక్తులు అంటే మనకు కూడా ఈ అనుభవాలు చాలా కలిగి ఉంటాయి. పాజిటివ్ గానే వీరు పుట్టపర్తి నుంచి వచ్చారని తెలుసుకుని ఆ యోగి ఎంతో ఆనందించి వారితో ఆ పిల్లలతో అనమాట, భగవాన్ బాబా దేహాన్ని విడిచిపెట్టారు, మీరు దుఃఖించవద్దు, వారు ప్రస్తుతం రూపరహిత స్థితిలో ఉన్నారు. నాకు ఇక్కడ ఈ ఆశ్రమంలో ఎన్నోసార్లు బాబా దర్శనం లభించింది అని చెప్పారు శ్రీ నీలకంఠ పర్వత యోగి. ఆయన పేరు మౌని బాబా. ఆయన ఢిల్లీ వాస్తవ్యులు. మహావతార్ బాబా పిలుపు మేరకు హిమాలయాలకు వచ్చి అక్కడ పాండవులు ప్రయాణం చేసిన చోట ఉన్న స్వర్గారోహణ పర్వతం దగ్గర 16 సంవత్సరాలు తపస్సమాధిలో గడిపారు. వాళ్ళు చివరికి తెలుసుగా పాండవులు నార్త్ వర్డ్ డైరెక్షన్. ఇప్పుడు మేము ప్రస్తుతం కూడా నార్త్ వైపే కూర్చొని చూస్తున్నాం. వారు చూడటానికి 30 సంవత్సరాల వయసు వారి వల్లే ఉంటారు, కానీ పొడవాటి జడలు కట్టిన జుట్టు చూస్తే చాలా వయసు ఉంటుందని అనిపిస్తుంది. మనం కూడా అనుకుంటాం ఒక చూడటానికి 30 సంవత్సరాలే కానీ 60 సంవత్సరాల్లా కనపడతాడు. ఇప్పుడు 60 సంవత్సరాలు అయినా అని చూస్తే మనకు 30. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కళ్ళ ముందు చూసిన ఆయనగా చెప్తున్నాం, ఈయన 82 ఎంత అన్నాడు. ఈయన ఐ నాగేశ్వరరావు. ఒకసారి చెప్పు సార్ మీ ఏజ్, నేను కరెక్ట్ రికార్డ్ చేస్తాను. ఐ నాగేశ్వరరావు గారు మీ ఏజ్ ఎంత? భారతి ఓకే, ఈజ్ అబౌవ్ 82 అబౌవ్ 80 అండి. ఇంకొక ఆయన వచ్చాడు మనకు, విజయ్ కుమార్ బాబు అని, హైదరాబాద్ ఒక స్పీకర్. నమ్మం, నల్లటి జుట్టు, పళ్ళు తెల్లగా, ఒక్క పన్ను కూడా ఓడలేదు. జడలు కట్టిన జుస్సు చూస్తే చాలా వయసు ఉంటుంది. బట్ హీ ఓన్లీ 32 years. ఆ యోగి ఇది వరకు ప్రశాంతి నిలయం వచ్చి ఒక నెల రోజులు బాబా దర్శనం చేసుకుంటూ అక్కడే ఉన్నారు. బాబా ఆయనకు ఏకాంత సంభాషణ భాగ్యాన్ని ప్రసాదించారు కూడా. మౌని బాబా నాగా జాతికి చెందిన సిద్ధ పురుషుడు. ఆయన భగవాన్ బాబా వారి విద్యార్థులతో మాట్లాడుతూ, బాబా ఇదివరకంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ శక్తివంతులయ్యారు. వినండి పదాలు, బాబా ఇదివరకు కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ శక్తివంతులయ్యారు. వారి దివ్య ప్రభావానికి ఇప్పుడు పరిమితులు లేవు. పుట్టపర్తి భవిష్యత్తులో గొప్ప సిద్ధక్షేత్రం అవుతుంది అని చెప్పారట ఈయన. ఈ మౌని బాబా ఆయనే నీలకంఠ పర్వత యోగి. ఎక్కడ పుట్టపర్తి, ఎక్కడ హిమాలయాలు. అక్కడ ఆ యోగి ఎన్నో పర్యాయాలు స్వామి దర్శనం లభించడం ఏమిటి అంటే, అవతార పురుషులు ఒక దేహానికి, ఒక ప్రాంతానికి, ఒక కాలానికి కట్టుబడిన వారు కారని మనకు అర్థమవుతోంది అంటారు రచయిత. The last person is Siddheswar Baba. ఢిల్లీ నగరంలో ఎన్సీఆర్టీ, ఈ పేరు వినే ఉంటారు మీరు. ఎన్సీఆర్టీలో ఉద్యోగం చేస్తున్నారు డాక్టర్ గోయల్ గారు. ఆయన బ్రహ్మచారి. ఆయన ఎంఏ హిస్టరీ చదివారు. ఢిల్లీ యూనివర్సిటీలో పిహెచ్డి చేశారు. మార్క్సిజంలో చురుకైన పాత్ర వహిస్తూ సైకో అనాలిసిస్ కృషి చేశారు. సైకో అనాలిసిస్ అన్నారు, సిగ్మల్ ఫ్రాయిడ్ అంటారు అన్నమాట. ఎంఏ సోషియాలజీ చదువుకున్నాం.
నేను ఎగ్జాంపుల్ గా చెప్పాను. తెల్ల కాగితం మీద ఈ రోజులు ఇంకు పెన్నులు లేవు. తెల్ల కాగితం మీద ఇంకు విదిలిస్తే దాన్ని 14 రకాలు ఫోల్డ్ చేస్తే రకరకాల బొమ్మలు కనపడతాయి. నాకో రకం, మీకో రకం. ఇప్పుడు 44 రకాలు కనపడతాయి మీకు పేపర్. చిన్నప్పుడు చేసేవాళ్ళం మనం. ఇప్పుడు ఆ ఇంకు లేవు, పేపర్లు లేవు. ఆ రోజులే పోయినాయి. సైకో అనాలిసిస్ అంటారు. ఆయన 30 సంవత్సరాల వయసులో ఉండగా ఒకనాడు బాబా ఆయనకు కల్లో కనిపించి ఆయనతో మార్క్సిజం, సైకో అనాలిసిస్ రెండు కూడా ఆనందానికి మార్గాలు కావని, ఆనందం పొందటానికి భగవంతుడే మార్గం అని తెలియజేశారు కల్లో. దాని క్రమంగా బాబా భక్తులయ్యారు. ఢిల్లీలో ఎంఎంటీసీ కాలనీలో 7 అంతస్తుల అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ లో వీరు ఉండేవారు. అందులో కొన్ని ఫ్లాట్లు ఎదురెదురుగా ఉన్నాయి. ఒక ఫ్లాట్ నుంచి మరొక ఫ్లాట్ లోకి గదులు స్పష్టంగా కనిపిస్తాయి. అపార్ట్మెంట్స్ లో మీరు చూసే ఉంటారు. మేము ఫస్ట్ ఉద్యోగం చేసినప్పుడు 700 క్వార్టర్స్ లో ఉండేవారు రామకృష్ణాపూర్ లో, కంబైన్డ్ అకామిడేషన్. మేము వెనకాల కనుక తలుపు తీసి వెనకాల ఉంటే 7 rows ఉంటాయి. వాళ్ళు కనుక తలుపులు తీసి పెడితే 7వ row వాడు కూడా కనపడతాడు వెనక తలుపు తీసి. ఒకసారి వారి పుట్టపర్తి వెళ్ళినప్పుడు వారి పక్క ఇంట్లో ఉన్న ఒక డాక్టర్ తన ఇంటికి కిటికీలో ఉంచి వారింట్లోకి చూడగా వారింట్లో డ్రాయింగ్ రూమ్ లో సత్యసాయి బాబా వారు అటు ఇటు పచారులు చేస్తూ ఉంటాం కనిపిస్తుంది. ఈ గోయల్ గారు బాబా భక్తులు కావటం వల్ల ఒకవేళ వారిని చూడటానికి పుట్టపర్తి నుంచి సత్యసాయి బాబా వారు వారింటికి వచ్చి ఉంటారని ఆయన భావించాడు. సరే ఒకసారి వెళ్ళి బాబా వారిని దర్శించుకుందామని వారి ఫ్లాట్కి వచ్చారు. అయితే గోయల్ గారు ఇంటి తలుపు తాళం వేసి ఉండేటప్పటికి ఆయన ఆశ్చర్యంతోనూ నిరాశతోనూ వెళ్ళిపోయారు. బహుశా ఇదంతా తన ఊహ, ఇల్యూషన్ అని అయి ఉండవచ్చని సరిపెట్టుకున్నారు. యాసీన్ బాబా ఫిజికల్ నడవటం చూశారు. బహుశా ఆయన చూడటానికి వచ్చారేమో అనుకుని అక్కడికి వెళ్తే తాళం వేస్తుంది ఇల్లు. కానీ విచిత్రం శేషమరాజు ఎక్స్పీరియన్స్. ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ కిటికీలో చూస్తే మళ్ళీ గోయల్ గారి డ్రాయింగ్ రూమ్ లో బాబా తిరుగుతున్నట్టు స్పష్టంగా కనపడతాయి. ఈసారి ఆయన చాలా కలవరపడి తనకు పిచ్చి పట్టిందా ఏమిటి అని ఆశ్చర్యపడ్డాడు. ఇప్పుడే కదా బయట తలుపుకి పెద్ద తాళం వేసి ఉంటుంది చూశాను అని అనుకుని మళ్ళీ బయటకు వెళ్ళి చూశారు. తలుపు తాళం వేసి ఉంది. తలుపు తాళం వేసే ఉంది. వేసి ఉంది అనడానికి వేసే ఉంది అని తేడా ఉంది. ఇప్పుడు విష్ణు సహస్రనామంలో చిన్న చిన్న ఒత్తులు పక్కన ఎంత క్లియర్ గా చెప్తున్నారు. అదృష్టం ఉంటుంది మీరంతా. అంటే అలా వేసి ఉండటానికి ఇందాక వేసి ఉండటం అన్నాడు, ఇక్కడ తలుపు తాళం వేసే ఉంది అని మళ్ళా మార్చాడు పైన. ఆయన బాగా చదువుకున్న వారు కావటం వల్ల బాబా భగవంతుడు అనే మాట ఆయన నమ్మేవారు కాదు. అటువంటిది ఈ సన్నివేశం జరిగిన తర్వాత బాబా భగవంతుడేనని, తన భక్తులు ఊళ్ళో లేనప్పుడు వారి ఇంటిని బాబా కాపాడుతున్నారు అని నిశ్చయానికి వచ్చారు. ఇటువంటిది మనం ఇంతకుముందు ఒకసారి ఒక డివోటీ ఇంట్లో చదువుకున్నాం. ఆయన పుట్టపత్రులు లేకపోతే గూర్ఖా నిద్రపోవటము, నిద్ర లేపటము మనం చదువుకున్నాం. జుమ్సాయి గురించి బహుశా కావచ్చు. ఆయన ఇక్కడ చేస్తుంటే స్వామి ఆయన జుమ్సాయేనా అనుకుంటా, నిద్రపోతుంటే గూర్ఖాన్ని నిద్ర లేపటము. ఎవరు మాట్లాడట్లా? ఇక్కడ ఏమనుకోండి, ఇక్కడ ఏం రాశాడు? తన భక్తులు ఊళ్ళో లేనప్పుడు వారి ఇంటిని బాబా కాపాడుతున్నారు నిశ్చయం. మనం ఎన్నిసార్లు ఇంటికి తాళం పెట్టుకోలేదు మనమంతా? ఏం సార్ కోటేశ్వరరావు గారు? అవును సార్. ఒక్కొక్క సందర్భంలో నేను అంటే రోజులన్నీ ఒక రకం ఉండేవి కాదు సార్. ఇల్లు
అంటే దే మేక్ అనౌన్స్ అందరూ పోకండి, ఎవడన్నా ఒకడన్నా ఇంట్లో ఉండన్నా అన్న రోజులు కూడా ఉన్నాయి. ఐ లివ్ లైక్ అవును దట్. సార్. మొత్తం తాళం పెట్టామంటే ఏం లేదు. అటువంటి రోజుల్లో కూడా బతికాం మేము. మీరు కూడా బతికే ఉండొచ్చు. అవును సార్. పోలీసు వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు, ఒకవేళ మీరు పోతే మాకు చెప్పండి అని చెప్పి. గోయల్ గారు పుట్టపర్తి నుంచి వచ్చిన వెంటనే ఆయనకి ఈ విషయం అంతా చెప్పగా గోయల్ గారికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. బాబా తన పట్ల ఎంత ప్రేమ అనురాగాలతో ఉన్నారు అని ఆయన మనస్సు బాబా పట్ల మరింత ఆరాధనా భావంతో ఒదిగిపోయింది. నిన్న మా ఇంట్లో ఇట్లా నేను డివోటీస్ కి ఈ విభూతి ప్రసాదం పంపి ఒక వీడియో కోటేశ్వరరావు గారు పంపించాను. కోటేశ్వరరావు గారు ఇక్కడికి పుట్టపర్తి వస్తున్నాడు 14th, ఇంక్లూడింగ్ శశిబాల. ఆ వీడియో చూసి ఇది ప్రేయర్ హాల్ అంటే పొంగిపోయాడు, ఎన్నో నమస్కారాలు పెట్టాడు. సాక్షాత్ పుట్టపర్తిలో ఉంటాడు ఆయన. ఆయన నిలయమే పుట్టపర్తి. ఈ సన్నివేశం జరిగిన దగ్గర నుంచి ఆయన జీవితంలో మంచి మార్పు వచ్చింది. నిన్న మొన్న ఎవరో సత్సంగంలో చెప్పారు, ఒక వ్యక్తిని సాధారణ స్థితి నుంచి సచ్చిదానంద స్థితికి చేర్చడానికి ఒక గురువుకే సాధ్యమని ఆయన గ్రహించారు. బాబా అపారమైన దయతో ఆయన కుండలిని, ఈ మాట కూడా మన వచ్చింది మూలాధార చక్రం గురించి ఎక్కువ డీటెయిల్ పోలేదు కానీ ఆయన లైట్ గా టచ్ చేశారు. బాబా అపారమైన దయతో ఆయన కుండలిని జాగృతం చేసి బాబాను ప్రత్యక్షంగా చూడగలిగే స్థితిని పొందారు. ఆ సమయంలో కలిగే అనుభూతిని, బాధను, అదే సమయంలో అహంకారం నాశనం అవటం ఆయన స్వ అనుభవం ద్వారా తెలుసుకున్నారు. 1982 సంవత్సరంలో ఒక రోజున గోయల్ గారికి 1982 కల్లో శ్రీ సత్యసాయి బాబు వారు కనిపించి వారు చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి వారిని యోగిగా జీవితం గడపమని ఆదేశం. గోయల్ మహాశయులు బాబా ఆదేశానుసారం వెంటనే తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి ఫ్లాట్ ఖాళీ చేసి ఢిల్లీకి 150 మైళ్ళ దూరంలో హర్యానాలోని సోనిపట్ పేరు విన్నవాళ్ళు అందరూ తెలిసిందే. సోనిపట్ జిల్లాలో బిగాన్ అనే గ్రామానికి వెళ్ళిపోయి అక్కడ ఒక ఆశ్రమం పెట్టుకుని యోగా జీవితం గడపసాగారు. ఆ నాటి నుంచి వారి పేరు సిద్ధేశ్వర్ బాబా. ఈ గోయల్ గారే సిద్ధేశ్వర్ బాబా. వారి ఆశ్రమం పేరు సిద్ధేశ్వర ఆశ్రమం. థర్డ్ ఐ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఇంగ్లీష్ లో. థర్డ్ ఐ అందరికి ఉంటుంది, లేనివాడు ఇవ్వలేడు, అందరికి పెట్టాడు మూడో కన్ను. మూడవ నేత్రము కుండలిని ధూళి నుంచి దివ్యత్వానికి ప్రయాణము అనేది వారి రచనలో ప్రముఖమైంది. అది గోయల్ గారు ఢిల్లీలో ఎన్సీఆర్టీలో పనిచేస్తున్నప్పుడే వారితో కలిసి అదే ఆఫీస్ లో పనిచేసేవారు శ్రీ ఆనంద్ గారు, వారి శ్రీమతి ఊర్మిళ ఆనంద్. వారిద్దరికి గోయల్ గారు గురుతుల్యులు. గోయల్ గారు ఆశ్రమ స్వీకారం చేసి సిద్ధేశ్వర బాబా అయిన దగ్గర నుంచి ఆ దంపతులకు వారి పట్ల మరింత గురుభావం అధికమైంది. న్యాచురల్ కదండి, వాళ్ళ కళ్ళ ముందు గోయల్ గారు ఇప్పుడు మా మేనళ్ళే ఉన్నాడు విద్యాసాగర్, ఆయన స్వామి అంటారు వాళ్ళు చాలా మంది. పాగోల్లో కట్టారు, మన పుట్టపర్తిలో అద్భుతమైన. నానే ఆశ్చర్యపోయినా, ఇప్పుడు పుట్టపర్తిలో 40 రోజులు దీక్షలో ఉన్నారు వాళ్ళ ఫాలోయర్స్. 40 రోజులు మొబైల్ దగ్గరకు రానియట. నిజంగా చాలా ఇది పెద్ద యజ్ఞం సార్. 40 రోజుల పాటు మొబైల్ దగ్గరకు రానియట. నాకైతే పిచ్చెక్కుతుంది, మెంటల్ హాస్పిటల్ జాయిన్ అవుతాం. ఇంకోటి ఇతరా గారు ఖచ్చితంగా 40 రోజులు మొబైల్ లేదంటే పిచ్చెక్కితే మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు మన. అవును సార్. మన మొక్కల ముందు మా మేనవాళ్ళు గుడివాడ వచ్చారు, వాళ్ళకి శివలింగం ఇచ్చాడు విద్యాసాగర్ అని.
ఇప్పుడు స్వామి విద్యాసాగర్ స్వామి అంటారు ఆయన్ని. వారు తరచుగా ఢిల్లీ నుంచి బిగాన్ గ్రామానికి వెళ్లి తమ గురుదేవులను సందర్శించి వస్తుండేవారు. ఈ విధంగా తరచుగా వస్తూ ఉండటం వల్ల చాలా డబ్బు ఖర్చు అవుతున్నదని వారితోటి సిద్ధేశ్వర బాబా, మీరు చాలా సమయం ధనం వృధా చేస్తున్నారు. ఇలా మాటి మాటికి ఇక్కడికి వచ్చే బదులుగా అక్కడే మీ ఇంటికి దగ్గరలోనే సత్యసాయి సేవా సమితికి వెళ్ళి అక్కడ జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండండి అని హితో చెప్పారు. వీఆర్ కమింగ్ హియర్ frequently, spending a lot of time and a lot of money. There is Satyasai Seva Samiti at your nearest place. You can go and join in there. ఒకసారి ఊర్మిళ ఆనంద సిద్ధేశ్వర్ బాబా వారి పాదాలకు నమస్కరించి, గురుదేవ, మాకు భగవాన్ బాబా వారిని చూసే భాగ్యం కలిగించండి అని అడిగారు. అందుకు ఆయన వెంటనే, అమ్మాయి మంచి కోరిక కోరావు, చాలా సంతోషం, ఇప్పటికే ఆలస్యం చేశారు. మీరు ఇప్పటికైనా పుట్టపర్తి వెళ్ళి భగవాన్ దర్శనం చేసుకోండి అన్నారు. ఈ మాట చాలా మంది అన్నావు, ఇప్పటికే ఆలస్యం చేశారా? చాలా మంది మన జీవితంలో విన్న మాట, అందరం ఎక్స్పీరియన్స్ చేసిన మాట అది. అక్కడ దాకా ఎందుకు, ఇన్ని రోజులు బట్టి మాకు ఏఎస్బి తెలియలేదు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏం సార్? అది చాలా మంది. దట్స్ ఫ్యాక్ట్ సార్, ఫ్యాక్ట్ మనం మాట్లాడుకోవాలి. ఏదో ఆ శంకర సరస్వతి పుణ్యం అంటూ, లేకపోతే జిఎల్ సరస్వతి పుణ్యం అంటూ వచ్చామా అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సిద్ధేశ్వర బాబా భక్తులను ఆశీర్వదించేటప్పుడు తన హస్తం వారి తలపై ఉంచి, భగవనామం చేస్తూ ఉండు, ధ్యానం చేస్తూ ఉండు, మీ ఇంటి పనులు చేసుకుంటూ బాబాను ప్రార్థిస్తూ ఉండు. ఆ కరుణామూర్తి ఈ జనన మరణ సంసార సాగరం నుంచి నిన్ను తరింపజేసే సమయం వచ్చి తీరుతుంది. నేను కేవలం నిమిత్త మాత్రమే. ఎవరిని ఎప్పుడు ఎవరి ద్వారా తన దగ్గరికి రప్పించుకోవాలో భగవాన్ బాబా వారికి బాగా తెలుసు అన్నారు. దానికి ఇవాళ పొద్దున ఒక ఫస్ట్ మెసేజ్ అక్కడ పెట్టిన, వితౌట్ మై పర్మిషన్ నా దగ్గరికి ఎవరు రాలేదు అన్నారు. సిడి బాబా కూడా చెప్పిండు. ఫస్ట్ మెసేజ్ అది. ఎవరిని ఎప్పుడు ఎవరి ద్వారా తన దగ్గరికి రప్పించుకోవాలో భగవాన్ బాబా వారికి మా అత్తగారు మా మిస్సెస్ ద్వారా నాకు స్వామి పరిచయం. మేము ఆధ్యాత్మిక కుటుంబం. అప్పటికి 8 సార్లు శబరిమల వెళ్ళాను. మా నాన్నగారు రోజు 6,000 గాయత్రి చేస్తారు. ఎట్లా చేస్తున్నారు? అప్పుడు గాయత్రి గ్రూప్ హైదరాబాద్ వాళ్ళు 21,000 పెడుతుంటే నేను ఆశ్చర్యపోతున్నా సార్. హౌ దే కెన్ పెర్ఫార్మింగ్. ఈయన 14,000 చేస్తాడు రామ్మోహన్ రావు. వారానికి 14,000 చేయాలంటే రోజుకు 2,000 చేయాలండి. వారానికి 21,000 గాయత్రి అంటే రోజుకు 3,000 గాయత్రి చేయాలి. హైదరాబాద్ లో ఎన్వాణి యు లలిత కుమార్ ఫ్యామిలీ తెలిసిన వాళ్ళు చూడండి. ఆ గ్లోబల్ గాయత్రి గ్రూప్ లో ఉన్న వాళ్ళు తెలుసు. నేనే ఏం సుందర్ గారు, ఐఎమ్ స్పీకింగ్ ఫ్యాక్ట్స్. అవును సార్, అవును సార్, కరెక్టే మీరు చెప్పింది. నేను 200, 300 రాయడానికి నాకు చేయరాదు. బాబాయే రాముడు, బాబాయే కృష్ణుడు, బాబాయే శివశక్తి స్వరూపుడు. నేను అద్భుత కాంచీపురం నార్త్ వాళ్ళు పుట్టుపర్తి ఇప్పుడు పత్తి సేవలో ఉన్నారు. నేను ఈవినింగ్ బ్యూటిఫుల్ నాటిక వేశారు. షిరిడీకే మహల్ సపతే పత్తికే కౌన్ హై, ఫ్యాంటాస్టిక్ నాటిక. ఇప్పటికన్నా యూట్యూబ్ లో చూడండి. మొత్తం భరద్వాజ మహర్షి దగ్గర చూపించాడు. షిరిడీకే మహల్ సపతి పత్తికే కౌన్ హై. ఆ టైటిల్ చూసి నేను బాగా అట్రాక్ట్ అయ్యి చూశాను. జనరల్ గా నేను లైవ్ ప్రోగ్రామ్ చూడను. బాబాయ్ శివశక్తి స్వరూపుడు. ఈ విషయం నేను నా అనుభవం ఆధారంగానే మీకు తెలియజేస్తున్నాను. ఆయనకు అనేక రూపాలు ఉన్నాయి. అయితే కలియుగంలో అవతరించిన పరిపూర్ణ అవతారమూర్తి అని సిద్ధేశ్వర బాబా ఈ సత్యసాయి బాబా వారి గురించి భాషించేవారు. చివరిగా లాస్ట్ 4 వాక్యాలు. సిద్ధేశ్వర బాబా అనుజ్ఞతో ఆనంద దంపతులు పుట్టపర్తికి రావటము, వారికి బాబా అనేక పర్యాయాలు ఏకాంత సంభాషణ భాగ్యాన్ని ప్రసాదించటము,
వారు పుట్టపర్తి నివాసులు కావటము జరిగింది. అంటే ఈ పుస్తకం రాసే టైంకి ప్రస్తుతం ఆనంద్ గారు ఇంగ్లీష్ సనాతన సారి సంపాదకులుగా వ్యవహరిస్తూ స్వామి సేవలు తరిస్తున్నారు. సో ఆల్మోస్ట్ కవర్డ్ చాలా సుదీర్ఘమైన బహుశా 6 నెలలు దాటిందండి ప్రాజెక్ట్ మొదలుపెట్టి. కవర్డ్ 65 మంది మహనీయుల గురించి మనం పునశ్చరణ మీ అందరికి తెలిసేమో. ఇందులో నేను కొంతమంది గురించి సత్సంగాలు చెప్పాను. బట్ ఇప్పుడు 65 మంది గురించి పునశ్చరణ చేసుకున్నాము. చివరిలో గ్రంథ రచయిత చిన్న ఎనెక్జర్ పెట్టాడండి. దాంతో ఇవాళ కాదు, అది నెక్స్ట్ ఎనెక్జర్ లో కావచ్చు, చూద్దాం. అది ఇది మనం ఆల్రెడీ మీరు 1-2 సార్లు చూస్తుండొచ్చు. దైవతో మానస రూపేణ అని ఒక పుస్తకం ఉంది, లివింగ్ గాడ్ అని ఒక పుస్తకం ఉంది, సత్యసాయి అవతారం, సత్యసాయి శకము 2018 అని ఒక పుస్తకం ఉంది. దానిలో కొన్ని చోట్ల రివ్యూ చేశారు ఇప్పుడు చెప్పబోయే అంశాలు. ద టైటిల్ ఆఫ్ లాస్ట్ చాప్టర్ ఎనెక్జర్ టైటిల్ భగవాన్ బాబా గురించి ప్రాచీన గ్రంథాల్లో మహర్షుల భవ్య వాణి. దిస్ ఇస్ ద టైటిల్. దిస్ ఇస్ ఎనెక్జర్, సప్లిమెంటరీ ఎనెక్జర్ ఫర్ దిస్ బుక్లెట్. భారత జ్యోతిష మండలి సభ్యులు డాక్టర్ ఈవి శాస్త్రి, మీరు వినే ఉండవచ్చు. టీవీలో బ్యూటిఫుల్ ప్రోగ్రామ్స్ ఇచ్చాడు స్పిరిచువల్, ఇండియన్ కల్చర్ స్పిరిచువాలిటీ మీద. భారత జ్యోతిష మండలి సభ్యులు డాక్టర్ ఈవి శాస్త్రి గారు కస్తూరి గారు రచించిన సత్యం శివం సుందరం చదువుతూ బాబా జాతక చక్రం చేత ఆకర్షింపబడి ఆయనకున్న ప్రవృత్తిపరమైన ఆసక్తి చేత నాడీ గ్రంథములను పరిశీలించడం ప్రారంభించారు. అది ఆయనకి ఇంట్రెస్ట్ అండి. ఆయన అగస్త్య నాడి, బుధ నాడి, శుక్రనాడి ఈ 3 గ్రంథాల్లోనూ బాబా జాతక చక్రం చూసి అవి ఒకే రకంగా ఉండటం గమనించి ఇలా ప్రకటించారు. సో దీస్ ఆల్ ది narrations given by డాక్టర్ ఈవివి శాస్త్రి గారు. అగస్త్య నాడిలో ఏముందంటే మీ అందరికి తెలిసిందే, ఈ జాతకుడు వైద్య శాస్త్ర నిపుణుడై విద్యుత్ వేగంతో రోగ నివారణ చేస్తాడు. సంకల్ప మాత్రం చేతనే ఎన్నో వ్యాధులను నయం చేస్తాడు. ఎన్నో విద్యా సంస్థలు నెలకొల్పుతాడు. ఆ గ్రంథంలో అగస్త్య నాడిలో ఈ విధంగా రాసింది: ధార్మిక జీవితాన్ని ప్రోత్సహించే గ్రంథాలు ఎన్నింటినో ప్రకటిస్తాడు. మానవులలో ఆధ్యాత్మిక దృష్టిని అధికం చేస్తాడు. మొన్న మేము నా హరిభజన పోయినప్పుడు 2 ఆటో వాళ్ళు వచ్చారు, ప్రభు అని. ఫస్ట్ బాబా హరిభజన పోయినా బాబా భజన పాడతాడని అడిగితే తెలియదు అతనికి పాపం. అప్పుడు చెప్పాను, బాబా 4000 సత్సంగాలు ఉన్నాయి, హరిభజన వినా చివరి లాస్ట్ భజన పెట్టేటప్పుడు విన్నాడు. సార్ బాబా భజన పాడతారా, ఎంత హ్యాపీగా ఉంది అన్నాడు. ధార్మిక జీవితాన్ని ప్రోత్సహించే గ్రంథాలన్నింటినో ప్రకటిస్తాడు. మానవులలో ఆధ్యాత్మిక దృష్టిని అధికం చేస్తాడు. బాల్యంలోనే తల్లిదండ్రుల ఇంటిని విడిచిపెడతాడు. ధర్మోద్ధరణ, ధర్మ సంస్థాపన ప్రధాన లక్ష్యాలుగా తన కార్యక్రమం నిర్వర్తిస్తాడు. పూర్వజన్మలో ఈయన షిరిడి సాయిబాబా. మూర్తిభవించిన ప్రేమయే ఈయన జగత్పిత, అఖిలాధార పిత. సో దీస్ ఆర్ వర్డ్స్ రిటర్న్ ఇన్ అగస్త్య నాడి. ఇంకా ఎక్కువ ఉండొచ్చు, ఈయన బ్రీఫ్గా ఇక్కడ చెప్పారు. బుధనాడిలో ఈ జాతకుడు పరమానంద స్వరూపుడు. ఈయన నిరంతరం దివ్య ఆనందంలో, బ్రహ్మ ఆనందంలో తేలియాడుతూ ఉంటారు. మనందరం చూసిన వాళ్ళు. అబౌట్ శుక్రనాడి, సాయిబాబాకు ఉన్న అన్ని సిద్ధులు ఈ జాతకునికి ఉంటాయి. ఎంత రాసే చూడండి, సాయిబాబాకు ఉన్న అన్ని సిద్ధులు ఈ జాతకునికి ఉంటాయి. తన ప్రేమ, కరుణ, జ్ఞానముల వల్ల శాశ్వతంగా జగత్తుకి ఆనందం ప్రసాదిస్తూ ఉంటారు. ఈయన ప్రశాంతి మందిరాన్ని ప్రతిష్ఠిస్తాడు. అది తపోభ్యాసానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈయన అవతారములలో అవతారం. మానవులకు సేవ చేయటంలోనే ఈయన అద్భుతమైన ఆనందము పొందుతాడు. ఇంకొకటి చెప్పి నేరేట్ చేస్తే ఆపేస్తాను. దెన్ వీ కెన్ కన్క్లూడ్ లాస్ట్. బ్రహ్మనాడి
శ్రీ చిన్నయ్య దొరై బ్రహ్మనాడిలో బాబా గారి గురించిన అంశాలను ఇలా తెలియజేశారు. మానవ మాతృని వలె ఈ అవతార పురుషుడు భ్రాంతిని కలిగిస్తూ ఉంటాడు. భక్తికి కంటిపాప, శివశక్తి అవతారము, షిరిడీబాబా అవతారము, ప్రశాంతుడు, చిత్రావతి ఒడ్డున శాంతాలయంలో నివాసము, సత్యసాయి నారాయణుడు, శ్రీకృష్ణ, శ్రీరుద్ర, శ్రీలింగ, శ్రీ రుద్రకాళి, శ్రీశక్తి, శ్రీ విష్ణు పునారూపం. ఈయన సర్పశయ్య కలిగి ఉంటాడు. దత్తాత్రేయుని వలె బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఏకరూపం. దీనికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి మనకి. శక్తి రూపం ధరించి వచ్చిన గొప్ప బోధకుడు. ఒక కాలు శివుడిలాగా ఉంటుంటే ఎప్పుడైనా పాదసేవన చేసిన వాళ్ళు తెలియాలి. శివశక్తి ఒక శక్తి రూపం ధరించి వచ్చిన గొప్ప బోధకుడు. సత్యసాయి ప్రేమ సాయిగా మరొక అవతారం స్వీకరిస్తాడు. బ్రహ్మనాడిలో రాసింది. స్వామి చెప్పారు, బాలుడుగా ఉన్నప్పుడే సత్యసాయి గురువారాన్ని పవిత్ర దినంగా ప్రకటిస్తాడు. చివరిగా పళని సుబ్రహ్మణ్యేశ్వర ఈ పూట చివరిగా పళని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోని నాడీ గ్రంథం. తమిళ, కేరళ, కర్ణాటక దేశంలో మధ్యగల ఆంధ్రదేశంలో పుట్టపర్తి నియర్ టు తమిళనాడు, నియర్ టు కర్ణాటక. పుట్టపర్తి బెంగళూరుకి అయితే 120 కిలోమీటర్లు. కేరళ దేశంలో మధ్యగల ఆంధ్రదేశంలో చిత్రావతి నదీ తీరాన భగవంతుడు అవతరిస్తాడు. అతని పేరు సత్యనారాయణ. అదే సమయంలో ఆంధ్రదేశంలో ఒక యోగి ఉంటాడు. ఆయనకు ఆకలి దప్పులు ఉండవు. ఆ సమయంలోనే ఆంధ్రదేశంలోనే అమ్మ ఉంటుంది. ఆమె పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుంటుంది. ఆమె యోగిని మాత్రమే. సత్యనారాయణుడు యోగీశ్వరుడు. ఆయన నిద్రపోడు. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సారాం గారు ఫోన్ డిస్టర్బ్ అయింది. నాది 81 సంవత్సరాలే. 81 గురువు గారు. 81 సంవత్సరాలు. ఇంగ్లీష్ లో చెప్పండి. 81. ఓకే, థ్యాంక్ యూ సార్. సారీ సార్. యూత్ లాగా ఉంటాడు. చలాకీగా నడుస్తారండి. ఆయన చూస్తే 81 నేను అనుకోను. సాయం సార్. మేడం ప్రారంభించండి. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య కమల చరణములకు నమస్కరిస్తూ ఇంతవరకు శ్రీ గౌరవనీయులు పూజ్యులు హంసత్యోద్బోధక నిర్వాహకులు స్థాపకులు అయినటువంటి మన గురువు గారు శ్రీ లక్ష్మీనారాయణ గారి ప్రవచనం చాలా అద్భుతంగా, నాడీ గ్రంథాలు, వివిధమైనటువంటి యోగుల యొక్క జీవిత చరిత్రను చాలా అద్భుతంగా తెలియచేశారు. బాగుందా మేడం? చాలా చాలా బాగుంది సాయిరామ్. ఎంత బాగుందో అండి. నాడీ గ్రంథాలు ఎప్పుడో చదివాము, కానీ మళ్ళా మీరు పునశ్చరణ చేశారు. చాలా అద్భుతం. ఇక పెద్ద బొట్టు అనేసరికి పెద్ద బొట్టు పెట్టుకున్న అంటే బహుశా జిల్లెల మూడి అమ్మ అనుకుంటున్నాను సాయిరామ్. అయ్యా మేడం, యోగి అంటే ముమ్మిడి వరంలో యోగి. బాలయోగి. చాలా సమకాలీకులను కూడా అరవింద్ అంటే ఆయన స్వామివారి అవతారానికి ముందు ఒక యోగి ఉన్నారంటే అరవింద మహర్షి అనుకుంటా. ఆయనే కదండి. కావచ్చు కూడా. ఇప్పుడు ఆంధ్రదేశంలో యోగి అన్నాడు కనుక నేను ముమ్మిడివరం యోగి అంటున్నా. అప్పట్లో ఆంధ్ర తమిళనాడు కలిసి ఉండేవి అనుకుంటున్నాను సాయిరామ్. యూ మే బి ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అరవింద యోగి అయ్యుండొచ్చు. సాయిరామ్ అండి. చాలా అద్భుతంగా మరొకసారి రివ్యూ చేయించారు. సంతోషం సాయిరామ్. ఈ రోజు మనం సత్యం శివం సుందరం చదివే అవకాశాన్ని ప్రసాదించినటువంటి స్వామివారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సార్ పేజీ నెంబర్ చెప్పరా? చెప్తానండి. 253 సాయిరామ్, పారా 3.
పేరా 3 253వ పేజీ. ఒక్క విషయం నేను ముచ్చటించదలుచుకున్నాను. ఈ అద్భుతమైన అవకాశం నాకు ప్రసాదించడానికి అహం సత్య బోధక నిర్వాహకులు పుణ్య గురు దంపతులకు వినయపూర్వక సహృదయాన్ని సమర్పించుకుంటూ అనేక పర్యాయములు అనేక శ్రమలకు వచ్చి అనేక పర్యాయాలు నాకు ఫోన్ చేస్తూ ఈరోజు ఈ అవకాశాన్ని కలిగించినటువంటి శ్రీమాన్ పి కోటేశ్వరరావు గారికి ఆశీస్సులు కూడా వర్షింపచేయాలని స్వామిని కోరుకుంటున్నాను. సాయి సోదర సోదరీమణులకు అందరికీ కూడా హృదయపూర్వక సాయిరాం తెలియజేసుకుంటూ చక్రంలో ఇరుసువలే కార్యక్రమం నడిపిస్తున్నటువంటి శ్రీమతి పద్మా బయ్యన గారికి ప్రేమ సుమం అందిస్తూ సత్యం శివం సుందరం 6వ భాగంలో 8వ అధ్యాయం మరిన్ని సూచనలు అద్భుతాలు అనేటువంటి చాప్టర్లో డాక్టర్ ఉపాధ్యాయ కంటి వైద్య నిపుణుల యొక్క అనుభవాలు కొన్ని మనకి తెలియచేశారు. ఈరోజు మరికొన్ని అనుభవాలు సత్యం శివం సుందరం పఠిస్తూ తెలుసుకునే శక్తిని భక్తిని ప్రసాదించమని స్వామివారిని ప్రార్థిస్తూ 253వ పేజీ పేరా నంబర్ 3లోకి ప్రవేశించే ముందు భగవాన్ బాబా వారు చెప్పినటువంటి అనేక విషయాల్లో ఒక సూచన మనందరికీ మరొక్కసారి తెలిసిన విషయం మరొక్కసారి పునశ్చరణ చేసుకుంటే బాగుంటుందని అనిపించి మరొకసారి తెలియజేస్తున్నానండి. స్వామి ఉపాధ్యాయునికి ఇచ్చినటువంటి ఒక సమాధానం మరొక్కసారి చదవడం మంచిదేమో అనిపిస్తుంది. 10 మంది మనుషులుండి స్వీట్లేమో 5గురికే సరిపోయేటట్లుగా ఉంటే వాటిని 10 భాగాలుగా చేసి ప్రతి ఒక్కరిని సంతృప్తి పరచవచ్చు. కానీ 100 మందికి మందులు ఉన్నప్పుడు తగిన ప్రమాణంలో మందిచ్చి 100 మంది రోగులకే చికిత్స చేయగలుగుతావు. తక్కిన రోగులకు ఏమి ఇవ్వకుండానే వాళ్ళని నువ్వు పంపించేయవలసి వస్తుంది అన్నారు స్వామి ఉపాధ్యాయుతో. దానికి డాక్టర్ ఉపాధ్యాయ అన్నారు, స్వామి వాళ్ళకి ఏమీ ఇవ్వకుండా ఒట్టిగా ఆపేయడం కష్టం, వాళ్ళెంతో దూరాల నుంచి వస్తుంటారు, అలాంటప్పుడు మేము ఏమి చెయ్యాలి స్వామి అని అడిగాడు. భగవాన్ వెంటనే వాళ్ళకు విభూతిని ఇవ్వండి అన్నారు. అప్పుడు డాక్టర్ ఉపాధ్యాయ, స్వామి చాలా మందికి విభూతి శక్తిని గురించి ఏమీ తెలియదు, వాళ్ళకు విశ్వాసము లేదు, మరి అయినా పని చేస్తుందా అని అడిగారు. బాబా చిరునవ్వు నవ్వుతూ, నీవు కంటి డాక్టర్వి కదా, కిడ్నీ సమస్యతో ఉన్న రోగిని దగ్గరికి వస్తే ఏం చేస్తావు నువ్వు అని అడిగారు. దానికి ఉపాధ్యాయ, నేను ఆ రోగిని కిడ్నీ డాక్టర్ని చూడమంటాను. అదెట్లా చేస్తావు నీవు? కిడ్నీ డాక్టర్కి ఒక కాగితం మీద రాసి అంటే రిఫరెన్స్ నోట్ ఇస్తాను. రోగి నుదుటికి విభూతి తగలగానే అతన్ని నాకు రిఫరెన్స్ చేశావన్నమాట. ఇక అతని సంగతి చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది అని భగవాన్ బాబా వారు చెప్పారు. ఈ దివ్య వైద్యుడి నుంచి వచ్చిన ఈ అద్భుతమైన హామీకి డాక్టర్లు చకితులయ్యారు. అంటే మనం ఎప్పుడైతే రోగికి విభూతి పెడతామో, విభూతి నోట్లో వేస్తామో, విభూతి బొట్టు పెడతామో, ఇంకా మన బాధ్యత డాక్టర్ బాగా తీరినట్లే, అంతా స్వామి చూసుకుంటారు. అటువంటి హామీని ఇచ్చినటువంటి దివ్య బిషక్వరులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. తర్వాత అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో కూడా కొన్ని వెనకబడిన ప్రాంతాలు ఉంటాయి. ఆ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏ విధంగా నిర్వహించాలి, తర్వాత ఏ వస్తువులను తీసుకువెళ్ళాలి అనేటువంటి ఒక లిస్టుని తయారు చేసి స్వామివారు ఈ వైద్యులకు అందించారు. వైద్య వృత్తిలో ఉన్న వారికి అది హయ్యర్ ఎడ్యుకేషన్, హయ్యర్ లెర్నింగ్ ఇన్స్టిట్యూట్స్ అంటాం కదా. ఈ వైద్యులు యూనివర్సిటీల ద్వారా పట్టాలు పొందుతారు, కానీ ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ మరికొంత పెంచాలనేటువంటి ఉద్దేశంతో స్వామివారు ఈ వెనుకబడినటువంటి ప్రాంతాల్లో మెడికల్ క్యాంపు చేసేటప్పుడు ఏ విధంగా నిర్వహించాలి, ప్రాసెస్ ఏమిటి, ఏ అవసరమైన వస్తువులు ఉంటాయి,
ఆ వస్తువుల్ని తీసుకువెళ్ళాలి అనేటువంటి ఒక లిస్ట్ ఇచ్చారు. ఇది ఒక కోర్సులా ఉంది. భవిష్యత్తులో నిర్వహించబోయే క్యాంపులకు ఆ సూచనలన్నీ కూడా భగవద్గీత అయింది. భగవద్గీత మన జీవిత విధానాన్ని అర్థం చేసుకుంటే ఏ విధంగా అయితే రూపుదిద్ది సమస్యలను పరిష్కరించి మన ఒక సన్మార్గంలో నడిపిస్తుందో ఆ విధంగా ఈ స్వామివారు సూచించినటువంటి ఈ మెడికల్ క్యాంపుకు సంబంధించిన విషయాలు తెలియచేశారు. అవన్నీ కూడా వారికి ఒక భగవద్గీత లాంటిది, దారి చూపిస్తుంది, మార్గదర్శి అవుతుందని స్వామి ఈ పుస్తకం రాజ్యంలో తెలియచేశారు. తర్వాత ఇప్పుడు 3వ పేరా నుంచి మొదలు పెడదామండి. రష్యాలోని భక్తులు డాక్టర్ సురేంద్ర ఉపాధ్యాయును తమ దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో మెడికల్ క్యాంపులను నిర్వహించమని అర్థించారు. యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ యుఎస్ఎస్ఆర్ అధికారికంగా రద్దు చేశాక 1992 ఫిబ్రవరిలో రష్యాలో శ్రీ సత్యసాయి సేవా సంస్థలను లాంఛనంగా ప్రారంభించారు. అంతకు ముందే అనేక సంవత్సరాలుగా అక్కడ అనేక మంది స్వామి భక్తులు ఉండేవారు. అయితే డాక్టర్ ఉపాధ్యాయ రష్యాలో మెడికల్ క్యాంపులు నిర్వహించడానికి కొంత సంకోచించాడు. దానికి కారణం ఏమిటంటే అక్కడి ప్రదేశమంతా ఇబ్బందికరంగా ఉండడం. ఆ సమయానికి అతనికి ఉన్న సమాచారం ప్రకారం ప్రమాదకరమైన కేజీబీ అంటే రష్యన్ గూఢాచార సంస్థ పేరు అన్నమాట, దాని యొక్క వ్యవహార శైలి కూడా కొంచెం భయంకరంగా ఉండేది. అందువలన వారు సంకోచించారు. ఒక మారు కొందరు రష్యన్ భక్తులతో పాటుగా డాక్టర్ ఉపాధ్యాయను భగవాన్ ప్రశాంతి నిలయంలో ఇంటర్వ్యూకి పిలిచారు. వాళ్లలో గలియా, ఆమె సోదరి సోఫియాలు ఉన్నారు. వీరిద్దరు బాబా గ్రంథాలను, వారి సాహిత్యాన్ని రష్యన్ భాషలోకి అనువదించారు. వీళ్ళిద్దరూ కవల పిల్లలు. గలియానేమో ఇంగ్లాండ్లో ఉంటే సోఫియా రష్యాలో ఉంటుంది. ఇంటర్వ్యూ నడుస్తున్నప్పుడు రష్యాలో మెడికల్ క్యాంపుల కోసం గలియా భగవాన్ని ప్రార్థిస్తూ ఆశీస్సులను అడిగింది. బాబా ఎంతో సంతోషంగా తమ ఆశీస్సులను అందిస్తూ సంకోచంతోనూ ఆశ్చర్యంతోనూ ఉన్న ఉపాధ్యాయ వైపు చూస్తూ చిరునవ్వుతో భయపడకు, నీతో స్వామి ఉంటారు అని అభయం ఇచ్చారు. ఇక రష్యాలో మెడికల్ క్యాంపులు వరుసగా జరగడానికి అది నాంది. ఆ క్యాంపుల్లో భగవాన్ యొక్క సర్వవ్యాపకత్వం గురించి, మానవ హృదయాలపై వారి గాఢ ప్రభావం గురించి తెలిపేటువంటి అద్భుత అనుభవాలు అనేకం ఉపాధ్యాయకు కలిగాయి. సైబీరియాలోని ఉరల్ ప్రాంతంలో ఒక మెడికల్ క్యాంపుకి ఏర్పాట్ల కోసం వెళ్ళినప్పుడు జరిగిన ఒక సంఘటన ఇక్కడ నేను ఇస్తున్నాను. తన బృందంలోని డాక్టర్లతోనూ వాలంటీర్లతోనూ సైబీరియాలో క్యాంపు ఏర్పాటు చేయాలన్న అభిప్రాయాన్ని మొదటగా వెలిబుచ్చినప్పుడు వాళ్లలో చాలా మంది సంకోచించడమే కాక వాళ్లలో కొంతమంది అయితే హాస్యంగా, మేమేమి నేరం చేశామని సైబీరియాకు వెళ్ళాలి బాబు అన్నారు. ఆధునిక రష్యన్ చరిత్రలో సైబీరియా కాన్సంట్రేషన్ క్యాంపుల వల్ల ఎంతో అపఖ్యాతి పాలైందని అందరికీ తెలుసు. కానీ చివరకు బాబా సంకల్పం వల్ల సైబీరియాలో మెడికల్ క్యాంపు ఏర్పాటు అవనే అయ్యింది. క్యాంపు మొదలడానికి కాస్త ముందు క్యాంపుకి అనుమతి పొందటానికి ఉరల్ ప్రాంత రాజధాని అయిన ఎకటెన్బర్గ్ విమానంలో వెళ్ళి అక్కడి అధికారులను కలుసుకోమని ఉపాధ్యాయకు చెప్పారు. అక్కడ ఉపాధ్యాయ గారిని రష్యా శ్రీ సత్యసాయి సంస్థల చైర్మన్ శ్రీ వాలరీ ఓచిచిన్, శ్రీ అలెగ్జాండర్ ఫిలిపోవ్ అనేటువంటి ఇద్దరు సాయి సోదరులు స్వాగతించారు. గలియా సోదరి
ఆయన సోఫియా దుబాసీగా వ్యవహరించింది. ఆయన అక్కడ దిగేటప్పటికీ అక్కడ ఎంతో విపరీతమైన చలి ఉన్నప్పటికీ వారు ఇచ్చిన స్వాగతంతో అతనికి ఇంట్లో వేడిగా ఉన్నట్లు అనిపించింది. ఇంట్లో కాదు, ఒంట్లో అనిపిస్తుంది. ఒంట్లో వేడిగా ఉన్నట్లు అనిపించింది. మర్నాటి ఉదయం అధికారులను కలిసే ఏర్పాటు అయింది. ఆ రాత్రి విపరీతంగా మంచు కురిసినప్పటికీ ఉదయానికల్లా అంతా మామూలుగానే అయిపోయింది. మర్నాడు ఉదయం 10 గంటలకు వారు హెల్త్ చీఫ్ వారి ఆఫీసుకి చేరుకున్నారు. ఆ ఆఫీసులో ప్రతి ఒక్కడు సీరియస్గా గుచ్చి చూస్తున్నట్లుగా ఉపాధ్యాయ గారికి ఇబ్బందిగా అనిపించింది. భగవాన్ని ఆయన మౌనంగా ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఆ నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ వాలరీ అక్కడి ఆరోగ్య శాఖలోని సభ్యులకు ఉపాధ్యాయుని పరిచయం చేసి బాబాను గురించి వారికి చెప్పాడు. ఆ డాక్టర్ మదర్ తెరీసాతో కూడా అనేక సంవత్సరాలు పనిచేసిన విషయము కూడా చెప్పాడు. ఆ చీఫ్ తన ఎదురుగా ఉన్న ఫైల్లోని కాగితాలు తిప్పుతూ తనను గురించి ఆయనకు అంతా తెలుసునని అనిపించింది ఉపాధ్యాయ గారికి. ఆ చీఫ్ ఉపాధ్యాయుని మెడికల్ క్యాంప్ అంటే ఏమిటండి? జనానికి మందులు కళ్ళద్దాలు ఉచితంగా ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు అని అడిగాడు. ఇంతకు ముందు అలాంటి పని అక్కడ ఏదీ జరగలేదని కూడా ఆయన అన్నాడు. పరికరాలను, మందులను, కళ్ళద్దాలను ఉచితంగా పంచడానికి ఇంత దూరం ఇంత కష్టపడి కొంతమంది తేవడం ఆయనకి ఆశ్చర్యం కలిగించింది. అసలు దీని వెనుక రహస్య ప్రయోజనం ఏమైనా ఉందా అని కూడా ఆయన తెలుసుకోదలుచుకున్నాడు. దానికి వివరణ ఇస్తూ డాక్టర్ ఉపాధ్యాయ గారు, మా గురువు అయినటువంటి సత్యసాయి బాబా వారి ప్రకారం ఈ ప్రపంచమే ఒక పెద్ద భవనం. అందులో అనేక దేశాలు, అనేక గదులు. వేరు గదుల్లో నివసిస్తున్న సోదర సోదరీమణులం మనం. అందువల్ల మేమిక్కడకు వచ్చి రష్యన్ సోదర సోదరీమణుల ప్రేమను చూరగొంటూ నిస్వార్థ సేవలను అందించదలుచుకున్నాము. రష్యా ఒక గొప్ప దేశం. ఈ దేశానికి మా సహాయ సహకారాలు అందిస్తూనే ఇక్కడి ప్రజల నుంచి ఇంకా తెలుసుకోదలుచుకున్నాము. మాకు ఏ రకమైన ప్రచారము అక్కర్లేదు అని అన్నారు ఉపాధ్యాయ. మొదటిసారిగా ఉపాధ్యాయ గారు వారి ముఖాలలో చిరునవ్వులు చూడగలిగారు. వినయం, సత్యత్వం అన్నటువంటి సాయి సూత్రం పనిచేయడం మొదలైందని అతడు గ్రహించాడు. దీని తర్వాత వారెంతో స్నేహంగా మసులుకొన్నారు. దీని తర్వాత వారు అడిగిన ప్రశ్న, మీ సంస్థ యొక్క పాలసీ అంటే విధానం ఏమిటి అని అడిగారు. బాబా వారి ఆదేశాల ప్రకారం మేము ఆయా దేశాల నియమ నిబంధనలకు లోపడి పనిచేయాలి. జనానికి మేము నిస్వార్థంగానే సేవలు అందించాలి. దానికి ప్రతిఫలంగా వారి నుంచి మేము ప్రేమను పొందాలి. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అన్నదే మా గురువు ఇచ్చినటువంటి విధానము అని ఉపాధ్యాయ గారు బదులు ఇచ్చారు. భగవాన్ తమ ప్రేమ అనే అద్భుతాన్ని చూపారు. దాంతో వారంతా ఎంతో ముగ్ధులయ్యారు. కీరోగ్రాడ్ అనే చోట మెడికల్ క్యాంప్ పెట్టుకోవడానికి వారు సంతోషంగా అంగీకరించి అవసరమైనటువంటి కాగితాలు కూడా ఇచ్చారు. ఆ వైద్య బృందం ఇంతకు ముందు జైలుగా ఉండి ప్రస్తుతం ఒక కాలనీగా ఉన్న చోటికి వెళ్ళి అక్కడ జనాన్ని ఎంచుకొని మెడికల్ క్యాంపు నిర్వహించడం వారి పని. క్యాంపు ఏర్పాటు చేయడానికి ముందుగానే ఆ కాలనీకి వెళ్ళి చూడగలుగుతారా అని ఉపాధ్యాయ గారిని అడగ్గా వాళ్ళు వెంటనే దానికి అంగీకరించారు. రష్యన్ సాయి సోదరులు ఉపాధ్యాయ గారు మన్నాడు అక్కడికి వెళ్ళటానికి నిర్ణయించుకున్నారు. ఇక ఆ మధ్యాహ్నం ఆసియాకు, యూరోపుకు సహజమైన సరిహద్దుగా నిలిచినటువంటి ఉరల్ పర్వత శ్రేణి వద్దకు ఉపాధ్యాయ గారిని తీసుకెళ్లాలని
శ్రీ వాలెరీ అనుకున్నాడు. 2 ఖండాలను విడదీసేటటువంటి ఒక లోహపు గీత ఈ ప్రాంతంలో కనిపిస్తుంది. ఈ గీతకు అటొక కాలు ఇటొక కాలు పెట్టి నిలబడ్డ వ్యక్తి ఒకేసారి 2 ఖండాలలో ఉండగలిగానని చెప్పవచ్చు. వీళ్ళు ఆ స్థలానికి చేరుకునేటప్పటికి దట్టంగా మంచు కురుస్తూ విపరీతమైన చలికోత పోస్తూ ఉన్నది. అందువల్ల వీరు ఏవో కొన్ని ఫోటోలు దిగి గబగబా వెనక్కి వద్దాం అనుకునేటప్పటికీ దారిలో కారు కాస్త పాడైపోయింది. డ్రైవరు ఇంజిన్ బాగు చేస్తున్న సమయంలో వాళ్లతో వచ్చిన ఒక రష్యన్ యువకుడు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వస్తారా అని ఉపాధ్యాయ గారిని అడిగారు. సైబీరియాలో ఉరల్ ప్రాంతంలో ఒక శివాలయం ఉన్నదన్నటువంటి విషయానికి ఆశ్చర్యపడిపోయి అక్కడికి రావటానికి ఆయన వెంటనే ఒప్పుకున్నారు. 20 నిమిషాలు నడిచేటప్పటికి శివాలయం చేరుకున్నారు. ఉరల్ పద్ధతిలోని ఒక ప్రత్యేకమైన దారు నిర్మాణం అంటే చెక్క కట్టడం అది. వాళ్ళు దాన్ని సమీపిస్తుండగా పరమ మధురంగా లింగాష్టకం ఉపాధ్యాయ గారికి వినిపించడంతో ఆయన దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన తనతో వచ్చిన 3 రష్యన్లతో కలిసి గుడిలోకి ప్రవేశించేటప్పటికీ ఆయన ఊహకు ఎన్నడూ అందని విషయం ఒకటి ఆయనకు కనిపించింది. ఒక పొడవాటి రష్యన్ వ్యక్తి బ్రహ్మమురారి సురార్చితలింగం అంటూ లింగాభిషేకం చేస్తూ కనిపించాడు. లింగం మొదట్లో గుడ్డి వెలుతురునిస్తూ ఒక కొవ్వొత్తి వెలుగుతోంది. లయబద్ధంగా చదువుతున్నటువంటి లింగాష్టము, అగరబత్తీల సుగంధ పరిమళం ఆ స్థలాన్నంతా అపార లౌకిక ప్రశాంతితో నింపివేసింది. వాళ్ళు ప్రార్థనలో లీనమైపోయి నేల మీద కూర్చున్నారు. పూజ ముగియగానే గడ్డంతో ఉన్నటువంటి ఆ రష్యన్ అర్చకుడు అతిథుల వైపు చూసి చిరునవ్వుతో స్వాగతిస్తూ తీర్థం ఇచ్చాడు. హిమాలయాల నుంచి దిగి వచ్చిన ఋషి పుంగవునిలాగా ఉన్నాడు ఆయన. ఆయన తన పేరు బోరిస్ అని, అది సంస్కృతంలోని భో ఋషయ, ఓ ఋషులారా అని అర్థం లోంచి వచ్చినదంటూ పరిచయం చేసుకున్నాడు. దిగ్భ్రాంతి పాలైనటువంటి ఉపాధ్యాయ గారు, అయ్యా మీరు ఇండియాకు వెళ్ళారా, ఈ పాట ఎక్కడ నేర్చుకున్నారు అని అడిగాడు. దానికి సమాధానంగా ఆయన, నేనెన్నడూ ఇండియాకు వెళ్ళలేదు, నా గురువే నాకు సాక్షాత్కరించి నాకు దీన్ని నేర్పారు అని ఆ అర్చకుడు తెలిపాడు. మీ గురువు ఎవరు అని అడిగారు. దీనికి సమాధానంగా ఋషి లాంటి ఆ రష్యన్ చిరునవ్వు నవ్వుతూ కొవ్వొత్తిని లింగం మీదికి ఎత్తి చూపాడు. ఆ లింగమూర్తి వెనకాల ఆ గుడ్డి వెలుగులో నెమ్మదిగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఫోటో అగుపడగా ఉపాధ్యాయ ఒళ్ళంతా మహా ఆనంద తరంగాలు దొర్లినవి. అది బాబావారు ప్రశాంతి నిలయం మందిరంలోని ఇంటర్వ్యూ గదిలో వాళ్ళకిచ్చినటువంటి ఇంటర్వ్యూలో రష్యాలో మెడికల్ క్యాంపులను నిర్వహించండి అని ఆశీర్వదిస్తూ, భయపడకు నేను అక్కడ ఉంటాను అని అంటున్నప్పుడు భగవాన్ ఏ భంగిమలో ఉన్నారో అదే భంగిమలో ఉన్నటువంటి ఫోటో అది. భగవాన్ బాబా మంచుతో నిండినటువంటి ఆ ఉరల్ పర్వతాలను కైలాసంగా మార్చివేశారు. తర్వాత పారాగ్రాఫ్. డాక్టర్ ఉపాధ్యాయ గారు సాక్షిభూతుడిగా ఉండగా హృదయంలో పరిణామం తెచ్చినటువంటి ఒక అద్భుత అనుభవాన్ని క్రింద ఇస్తున్నాము. హిమాలయ ప్రాంతంలో వారి బృందం ఒక మెడికల్ క్యాంపును నిర్వహించినప్పుడు జరిగిన ఘటన అది. ఈ క్రింద వారి మాటల్లో ఆ కథ. నేపాల్ సరిహద్దు ప్రాంతంలో మారుమూలన హిమాలయాల్లో ఉన్న ఒక గ్రామం గంగోలీ హట్.
అక్కడి ప్రజలు చాలా పేదవారు అయినందువల్ల వారికి సమీపంలో ఎక్కడా వైద్య సదుపాయాలు లేకపోయినందువల్ల మెడికల్ క్యాంపు కోసం మేము ఆ గ్రామాన్ని నిర్ణయించుకున్నాము. ఆ గ్రామానికి వెళ్ళే దారిలో జగేశ్వర్ అన్న శివాలయాన్ని చూసే అవకాశము మాకు కలిగింది. శివ మహిమ పురాణము ప్రకారము మొట్టమొదటి శివలింగం అక్కడే అగుపించిందంట. క్యాంపులో ఇంగ్లాండ్ నుంచి వచ్చిన స్పెషలిస్ట్ డాక్టర్లు ఉండటం చేత ఎంతెంతో దూరాల నుంచి అన్ని వయస్సుల వారు అధిక సంఖ్యలో క్యాంపుకు వచ్చారు. మాకు సహాయంగా కొంతమంది బొంబాయి డాక్టర్లు, భక్తులు కూడా ఉన్నారు. మానుష రూపంలోని దేవుడైనటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దూతలుగా ప్రేమగాను చిరునవ్వులతోనూ ఉండే డాక్టర్లు, వాలంటీర్లు వచ్చారన్నటువంటి వార్త వ్యాపించడంతో రోజు రోజుకి క్యాంపుకు జనం రావటం పెరిగిపోయింది. ఒక రోజు ఉదయం ఆ విధంగా జనం అధిక సంఖ్యలో ఉండగా ఒక మూల ఏదో అలజడి గమనించాము. క్యాంపుకు ఒక కుష్టి రోగిని తీసుకొచ్చారు. తల నుంచి కాలి బొటనవేలు దాకా దుప్పటి చుట్టి ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూడగానే జనం దూరంగా పోసాగారు. అతనికి దగ్గరలో ఉండకుండా జాగ్రత్త పడ్డారు. వాలంటీర్లలో ఒకరు అతన్ని ప్రేమతో తీసుకొచ్చారు. అతన్ని ఒక కుర్చీలో కూర్చోమనగా అందుకు అతడు నిరాకరించడంతో అతడిని అందులో కూర్చునేటట్లుగా చేయడానికి ఎంతో బ్రతిమాలాల్సి వచ్చింది. అంతకంటే ఎక్కువగా అతని మొహం మీద కప్పుకున్నటువంటి దుప్పటిని తొలగింపజేయడానికి మరీ కష్టపడాల్సి వచ్చింది. అతడు ఒళ్ళంతా వణికిపోతూ భయగ్రస్తుడై, నన్ను ఒంటరిగా వదిలేయండి, నన్ను చూసేవాడెవరూ లేనందువల్ల నాకు బ్రతకాలని లేదు, నా కుటుంబం వాళ్లే నన్ను వదిలివేశారు అని గొణిగాడు. ఇతని కథ హృదయ విదారకమైంది. ఈ జబ్బుకు చక్కగా చికిత్స చేయవచ్చు, అయినా రక్త సంబంధీకుల అజ్ఞానంతో ఎట్లా ప్రవర్తిస్తారో తెలిసి హృదయం బాధపడుతుంది. ఈ రోగం తానుగా ఎవరిని చంపకపోయినా రోగి ఎడ చూపించే నిరాదరణ, అవమానాలు అతన్ని మృత్యువు కన్నా కూడా హీన స్థితిలోకి దిగజార్చుతాయి. జబ్బు మొదటి దశలో ఈ కుష్ఠిరోగి కుమారుడు ఊరి వాళ్ళందరూ ముట్టుకోకుండా వెలివేసినప్పటికీ బాగుగానే చూసుకున్నాడు. కానీ తర్వాత తండ్రిని దగ్గర ఉంచుకున్నట్లయితే తండ్రికి పట్టినటువంటి గతే నీకు కూడా పడుతుందని కొందరు ఊరి వాళ్ళు బెదిరించారు. చివరికి ఆ కుష్ఠిరోగి ఊరవతల ఉండవలసి వచ్చింది. కుటుంబం వాళ్ళు ఆహారం తీసుకెళ్లి అతని కంచంలో పారాసి వచ్చేవాళ్ళు. ఈ అవమానాన్ని భరించలేక అతడు భగవంతుణ్ణి మృత్యువును ప్రసాదించమని ప్రార్థించేవాడు. అతని విషాద గాథకు మేము చలించిపోయి బిషక్వర్యుడైనటువంటి భగవంతుని యందు విశ్వాసాన్ని కోల్పోవద్దని అతనికి చెప్పాము. దానికి అతడు, ఎవరి కోసమని నేను బ్రతకాలి, నా వాళ్ళు అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కదా అని రోధించాడు. నీతో ఎల్లప్పుడూ భగవంతుడు ఉంటాడు కాబట్టి నీవు ఒంటరివి కాదు అని మేము అనగా, మా హామీ కన్నా దాని వెనకన ఉన్న మా ప్రేమకు అతడు చలించిపోయినట్లుగా కనిపించి అక్కడే ఉండి చికిత్స తీసుకోవడానికి అంగీకరించాడు. పరీక్షలు చేశాము. ప్రేమతో కుర్చీ మీద కూర్చోబెట్టి బిస్కెట్లు, టీ ఇచ్చి వాదార్చాము. తాను ముట్టుకుంటే ఇతరులకు అంటుతుందన్నటువంటి లోకంలోని గ్రుడ్డి నమ్మకం చేత కప్పు ప్లేట్లను కూడా ముట్టుకునేవాడు కాదు. మీకేమైనా పిచ్చెక్కిందా, మీ పాత్రలను వాణ్ణి ఎందుకు తగలనిస్తున్నారు అని కొందరు ఆ ఊరి వాళ్ళు మా మీద కేకలు కూడా వేశారు. వాళ్ళ అజ్ఞానం అంతటిది అన్నమాట. అతని కోసం మేము ఢిల్లీ నుంచి మందులు తెప్పించాల్సి వచ్చింది. దానికి 2 రోజులు పట్టింది. ఆ 2 రోజులు క్యాంపులో అతడిని ఒక గుడారంలో ఉంచాము.
అతనికి వంతుల వారిగా సేవలు చేస్తున్న వాలంటీర్లు అతనికి భగవాన్ గురించి, వారి దయన గురించి వివరించారు. అతనికి ఎంతో ప్రేమతో ఆహారాన్ని, పానీయాలను ఇచ్చేవారు. దానికి అతడెంతో సంతోషపడ్డాడు. క్యాంపు ముగిసేదాకా అతను అక్కడే ఉన్నాడు. క్యాంపు ముగిసే రోజు సమీపిస్తున్న కొద్దీ మేము వెళ్ళిన తర్వాత అతన్ని ఎవరు చూస్తారు అన్నటువంటి చింత మాకు మొదలైంది. స్థానికులు కొందరితో కలిసి అతడు ప్రతిరోజు భజనలో పాల్గొనేవాడు. చివరి రోజున మేము సామాన్లన్నీ మూటకట్టి ఎక్కిస్తుండగా ఆ ఊరంతా మాకు వీడ్కోలు చెప్పడానికి వచ్చారు. ఒక అరుదైన మంచి పండగ వాతావరణం ముగిసిపోతున్నందుకు ఆ ఊరి వాళ్ళంతా విచారంగా ఉన్నారు. క్యాంపు జరుగుతున్నటువంటి రోజులు వైద్య సేవలతో పాటుగా నారాయణ సేవ, గ్రామ పారిశుధ్యం, భజనలు, బడి పిల్లలకు పెన్నులు, పుస్తకాలు వితరణ మొదలైనటువంటి కార్యక్రమాలు కూడా జరిగాయి. ఇంతకు ముందు ఎన్నడూ ఆ ఊరి వాళ్లకు ఇలాంటి అనుభవం కలగలేదు. ఆ ఊరి వాళ్ళలో నుంచి ఒక యువకుడు తన భార్యతో సహా నా దగ్గరికి వచ్చి కళ్ళనీళ్లు పెట్టుకుంటూ తన హృదయమంతా విప్పి ఇట్లా చెప్పాడు: సాయిబాబా వారి ప్రేమ నా కళ్ళు తెరిపించింది. మా నాన్నకు నా అవసరమున్న సమయంలోనే నేను ఆయన్ని వదిలేసి చాలా తప్పు చేశాను. నన్ను క్షమించమని బాబాను ప్రార్థిస్తున్నాను. మా నాన్నను ఇంటికి తీసుకుని వెళ్ళి ఆయనకు సేవ చేస్తాను. మా తండ్రికి నా ధర్మం నిర్వర్తించినందుకు జనం నాకు ఏ శిక్ష విధించినప్పటికీ తట్టుకోగలుగుతాను. ఇప్పుడు ఈ మాటలను నేను నా చెవులతో విని నమ్మలేకపోయాను. క్యాంపులో వాలంటీర్ల ప్రేమను, ఆదరణను పొందగలిగిన ఆ కుష్ఠరోగి విషయంగా మాకందరికీ ఎంతో ఆనందం కలిగింది. మళ్ళీ అతని కర్మకు అతన్ని వదిలేస్తున్నాము అనేటువంటి బాధ మాకు పట్టుకుంది. ఆ సమయంలో మా యొక్క ప్రార్థనలకు స్వామి సమాధానం అన్నట్లుగా అతని కుమారుడే మా ముందుకి వచ్చాడు. కొడుకుని అతని తండ్రి దగ్గరకు తీసుకుని వెళ్ళగానే తన తండ్రి పాదాలకు నమస్కరించి, నన్ను క్షమించు, దేవుడు నా కళ్ళు తెరిపించాడు, ఇంటికి రా అని ఏడ్చాడు. ఆ ముసలి కుష్ఠరోగికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతను తన కొడుకును చూడటానికి బదులుగా మమ్మల్ని చూస్తూ చేతులెత్తి ప్రభువుకి నమస్కరిస్తూ సాయిరాం అని అన్నాడు. దోషాలను సవరించే సాయి అనుగ్రహానికి జై. సాయిరాం. నెక్స్ట్ అధ్యాయం 9వ అధ్యాయం. పరివర్తన పవనాలు. 1990 జూలై 29వ నాడు తమిళనాడు సత్యసాయి సేవా సంస్థలలో చాలా సీనియర్ నిర్వాహకుడైనటువంటి శ్రీ టి.జి. కృష్ణమూర్తి బెంగళూరు నుంచి పుట్టపర్తికి కారులో వేగంగా వెళ్తున్నాడు. పెందలకడనే బయలుదేరు, నెమ్మదిగా నడుపు, సురక్షితంగా చేరు, స్టార్ట్ ఎళ్ళి డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ అనేటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఆదేశాన్ని ఆయన మరిచాడు. ఆయన ఆలస్యంగా బయలుదేరి గమ్యానికి తొందరగా చేరే ఆతృతతో ఉన్నాడు. అతని స్నేహితుడొకడు ముందు సీటులోను, భార్య వెనక సీటులోను కూర్చున్నది. భగవాన్కి ఇవ్వాల్సిన పెట్టె ఒకటి వారి పెట్టె మీద పెట్టి ఉన్నది. చిక్బళ్ళాపూర్కి 7 కిలోమీటర్ల దూరంలో ఉండగా ఉదయం 10:48 కారు కంట్రోల్ తప్పి అది 4 పల్టీలు కొట్టి రోడ్డు మధ్యన తల్లకిందులుగా పడిపోయింది. కారు పై భాగం పూర్తిగా ముక్కలయ్యి బాబాకు సమర్పించాల్సినటువంటి ఆ ఒక్క పెట్టే తప్ప తక్కిన లగేజ్ అంతా కారు బయటకు విసిరివేయబడింది. అందులోని 3 ప్రయాణికులు షాక్ తిన్నప్పటికీ అంత భయంకరమైన
అంత భయంకరమైనటువంటి ప్రమాదంలోనూ సురక్షితంగా ఉన్నందుకు తమకు తామే ఆశ్చర్యపోయారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదం జరిగిన సమయంలో వేరే వాహనములు ఏమీ కూడా రోడ్డు మీద పోవడం లేదు. కృష్ణమూర్తి గారి భార్యకు ఆయన స్నేహితులకి స్వల్ప గాయాలు మాత్రం అయ్యాయి. కృష్ణమూర్తి గారి మెడ యొక్క కుడి ఎముక అంటే కాలర్ బోను విరిగింది. ఆ ప్రమాదం గురించి తెలిసి వారి బంధువులు బెంగుళూరు నుంచి వచ్చి వాళ్ళను అక్కడికి తీసుకొని వెళ్ళారు. ప్రమాద సంఘటన జరిగాక 3 గంటలకు తమ ప్రాణాలు కాపాడి రక్షించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ స్వామికి టెలిగ్రామ్ పంపించారు. 20 రోజుల తర్వాత కృష్ణమూర్తి గారు ప్రశాంతి నిలయానికి వెళ్ళారు. అక్కడ వారు మొదటగా కలిసింది కెప్టెన్ ఒబేరాయ్ని. ఆయన అక్కడ విమానాశ్రయానికి మేనేజరు. ప్రమాదం జరిగిందన్న విషయం అది జరిగిన వెంటనే ఒబేరాయ్ గారికి తెలిసింది. స్వామి 29 జూలై నాడు ఉదయం ఇంటర్వ్యూ గది నుంచి బయటకు సరిగ్గా ఉదయం 10:49 వచ్చి ఒబేరాయ్తో, నీ స్నేహితుడు కృష్ణమూర్తికి సరిగ్గా ఇప్పుడే చిక్బళ్ళాపూర్ దగ్గర ప్రమాదం జరిగింది. అతని కారు రోడ్డు మీద 4 మార్లు దొల్లింది. రోడ్డుకి అటు ఇటు వెళ్లే బళ్ళు అన్నిటినీ వీళ్లకు గుద్దుకోకుండా ఉండడం కోసం నేను ఆపాల్సి వచ్చింది. అతని కారు రోడ్డు పక్కన 20 అడుగుల దూరంలో ఉన్నటువంటి గుంటలో పడకుండా ఆపి దాని నడి రోడ్డులో ఆపాను కూడా. దున్నపోతు కృష్ణమూర్తి ఎంతో వేగంగా కారు నడుపుతున్నాడు. నేను అతన్ని రక్షించాల్సి వచ్చింది అని అన్నారు స్వామి. స్వామి యందు కృతజ్ఞతా భావంతో కృష్ణమూర్తి పొంగిపోయాడు. ఆ సాయంత్రం ఆయన భగవాన్ను కలిసినప్పుడు వారు, నీ మెడ ఎముక ఎట్లా ఉంది అని మాత్రం అడిగారు. కృష్ణమూర్తి గారు తన రక్షకుని పాదాల మీద పడిపోయారు. 2 నెలల తర్వాత కృష్ణమూర్తి గారు బృందావనికి వెళ్ళినప్పుడు బాబా ఆయనను కళ్యాణ మంటపంలో ఉన్నటువంటి సభికులకు ఉపన్యాసం ఇవ్వమన్నారు. తనని మాట్లాడమన్న ఆదేశం హఠాత్తుగా వచ్చినందువల్ల కృష్ణమూర్తి గారు మాట్లాడడానికి నించున్న సమయంలో తన ఆలోచనలన్నిటినీ ఒక వరుసలో పెట్టుకోవడానికి ప్రయత్నించారు. స్వామి అప్పుడు అతనిని కారు ప్రమాదాన్ని గురించి మాట్లాడమన్నారు. అప్పుడు ఆయన సవివరంగా చెప్పి, స్వామి యొక్క ఆపన్న హస్తమే లేకపోతే నేను ఈ రోజున మీ ముందు నిలబడి ఉండేవాడిని కాను. మాకు తప్పనిసరి అయిన మృత్యువు నుంచి మమ్మల్ని, నా భార్యను, నన్ను, నా స్నేహితుణ్ణి స్వామి కాపాడారు అని అంటుండగానే మధ్యలో ఆపి స్వామి, నేను నిన్ను రక్షించలేదు అని అన్నారు. కృష్ణమూర్తి గారు కలవరపాటుతో, మీరు నన్ను రక్షించకపోయి ఉన్నట్లయితే నేను బ్రతికి ఉండేవాణ్ణి కాదు స్వామి అని మళ్ళీ చెప్పగా స్వామివారు, కాదు, నేను నిన్ను రక్షించలేదు, నీ కర్మఫలమే నిన్ను రక్షించింది, నీ కర్మఫలమే నిన్ను రక్షించింది. సంస్థ సభ్యుడిగా నీవు సేవ చేశావు. తత్ఫలితం పొందిన వాళ్ళు వచ్చి నీకు కృతజ్ఞతలు తెలిపినప్పుడు అలా వాటిని నీవు అంగీకరించలేదు. పోగా నీవు చేసిన మంచి పనులన్నింటికీ సాయి ప్రభువే కారణం కాబట్టి వారికి కృతజ్ఞతలు తెలుపుకోమన్నావు. అందువల్ల వారి కృతజ్ఞతాభావం అంతా నన్ను చేరి నీ కర్మఫలం అకౌంట్లో జమ అయ్యింది. నీ సత్కర్మ ఫలాలు అవసరమైన సమయంలో నా అనుగ్రహంగా తిరిగి ప్రవహించింది. సాయిరామ్ చెప్పండి. సాయిరామ్ గురుగారు. తమిళనాడులో సత్యసాయి సేవా సంస్థలు ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాయంటే కారణం ఆయనే, కృష్ణమూర్తి గారు. సాయిరామ్. హీ వెరీ గుడ్ స్పీకర్. హీ నోస్ తెలుగు ఆల్సో. ఆయన 1-2-3 సార్లు కలిసే అవకాశం కలిగింది. యాక్చువల్ గా వన్ సత్సంగ ఫిక్స్డ్ ఇన్ ఏఎస్బి, కారణాంతరాల వల్ల అది పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది. ఇది వెరీ గుడ్ స్పీకర్. వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇట్లానే ఉండేవారు, మందిరంలో వచ్చి కూర్చునేవాళ్ళు. ఆయన మెసేజ్లు మేము 2-3 సార్లు కూడా విన్నాం ఇక్కడ
ఇక్కడ మన సంస్థ ఆర్గనైజేషన్ మీటింగ్ లో యూ టు స్పీక్ వెరీ నైస్, యూ టు స్పీక్ తెలుగు ఆల్సో. థ్యాంక్ యూ. సాయిరామ్ వారి గురించి మీ వల్ల ఇంకొన్ని విషయాలు తెలుసుకున్నాం. సాయిరామ్, సంతోషం. సాయిరామ్. నీ సత్కర్మ ఫలాలు అవసరమైన సమయంలో నా అనుగ్రహంగా తిరిగి నీ వైపుకే ప్రవహించింది. ప్రమాదం జరగడానికి ఒక్క నిమిషం ముందర నీ యొక్క కర్మఫలం అకౌంట్ ని తనిఖీ చేసి అది అవసరమైన దానికంటే కూడా ఎక్కువే ఉన్నదని తెలుసుకున్నాను. ఈ కర్మఫలం దానంతటదే నిన్ను, నీ కుటుంబాన్ని పెద్ద ప్రమాదం నుంచి తప్పించి నిన్ను కాపాడింది అన్నటువంటి రహస్యాన్ని తెలిపి వారు కృష్ణమూర్తి గారిని తన ఉపన్యాసాన్ని కొనసాగించమన్నారు. కృష్ణమూర్తి బాబా వారు అప్పుడు తనకు చెప్పిన దాన్ని ఆ సమావేశానికి చెప్పి సేవ, నిస్వార్థ సేవ యొక్క శక్తిని ఇది నిరూపిస్తున్నది. మానవ జాతికి సేవ చేయడం అనే ఏకైక లక్ష్యంతో భగవాన్ చేత వ్యవస్థాపించబడిన శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సేవలు చేసేటువంటి సభ్యులు ఆధ్యాత్మికంగా ఎదగడానికి సహాయం చేస్తాయి. లౌకికమైన మనం సంపాదించిన ఆస్తి పాస్తులు ఏవి మనకు అవసరమైనప్పుడు మన సహాయానికి రావు. మనం సంపాదించుకున్నటువంటి సత్కర్మ ఫలాలే మన వెంట ఉండి మనల్ని రక్షిస్తాయి. మనము అలాంటి కర్మలు చేయడానికి సత్యసాయి సేవా సంస్థలు మనకు అద్భుతమైనటువంటి అవకాశాన్ని కలిగిస్తాయి అని తన ఉపన్యాసాన్ని ముగించారు. మానవ జాతి ఉద్ధరణ కోసం అవతార పురుషుడే వ్యవస్థాపించిన శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో సేవ చేయడం యొక్క ప్రాముఖ్యాన్ని ఈ విధంగా తన వ్యక్తిగత అనుభవం ద్వారా కృష్ణమూర్తి గారు గ్రహించారు. సాయిరామ్. నెక్స్ట్ పేర. 1987వ సంవత్సరం నవంబర్ నెల 19, 20, 21 తేదీలలో ప్రశాంతి నిలయంలో జరిగిన శ్రీ సత్యసాయి సంస్థల యాక్టివ్ వర్కర్స్ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ సాయి ఉద్యమంలో ఒక ప్రముఖమైనటువంటి మైలురాయి. ఇండియా నుంచి పాల్గొన్న 12,000 మంది ప్రతినిధులే కాక 54 ఇతర దేశాల నుంచి కూడా కొన్ని వందల మంది ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ కాన్ఫరెన్స్ చివర ఇండియాలోను ఇతర దేశాల్లోను సాయి సంస్థలకు కొత్తదనం తేవాలని నిర్ణయించారు. నవంబర్ 24వ తేదీ నాడు భగవాన్ ప్రతినిధులతో మాట్లాడుతూ ఇట్లా ఉద్ఘాటించారు. సంస్థ చట్టంలో కొన్ని మార్పులను గురించి ఈ సమావేశంలో చర్చించారు. అవి ఏ వ్యక్తికి సంబంధించినవి కావు, ఏ వ్యక్తి యొక్క లోపాలను గురించినవి కావు. అవి ఈనాటి ప్రపంచంలో ఉన్న పరిస్థితులను సంబంధించినవి. సాయి ఉద్యమాన్ని ప్రపంచం 1000 కళ్ళతో చూస్తోంది. ఈ సాయి ఎవరు? మేము ఎక్కడికి వెళ్ళినా, బజారుకి వెళ్ళినా, అరణ్యానికి వెళ్ళినా సాయి ఫోటోలు చూస్తున్నాం, ఆయన పేరు వింటున్నాం అని జనం అడుగుతున్నారు. ఈ వాస్తవ పరిస్థితికి చాలా మంది ఆశ్చర్యపడిపోయి కుతూహలంతోనో అసూయతోనో నిశిత పరిశీలన చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో మనను విమర్శిస్తూ ఎవరు వేలెత్తి చూపేటట్లుగా కానీ, మన సంస్థలను అవహేళన చేసేటట్లుగా కానీ ఉండవద్దు. ప్రతి ఒక్కరూ తనకున్నటువంటి బాధ్యత హోదాలకు అనుగుణంగా తన పని తాను చేయాలి. భవిష్యత్తులో కొందరు ఆఫీస్ బేరర్లు అని, మరికొందరు కింది వాళ్ళని భేదం లేకుండా అందరూ సోదరులుగా లేక తోటి సేవకులుగా సమానంగా చూడబడాలి. పరస్పర ప్రేమ వృద్ధి పొందాలి. భిన్నత్వంలోని ఏకత్వాన్ని మనం ప్రపంచానికి చాటాలి. అందరూ ఐకమత్యంతో పనిచేయాలి, కలిసి నిర్వహించాలి, కలిసి పెరగాలి, ఒకరితో ఒకరు జ్ఞానాన్ని అనుభవాన్ని పంచుకోవాలి. సందేహపరులకు, సంశయాత్ములకు, నిరాశాపరులకు సంస్థలో స్థానం ఉండకూడదు. సంస్థతో మమేకం అయ్యే వాళ్ళు మాత్రమే మనకు కావాలి. ఇంతకు ముందు మనకు వరల్డ్ కాన్ఫరెన్స్ ఉండేది, అది బాగానే పనిచేసింది. కానీ
ఇప్పుడు విదేశాలలో సాయి సెంటర్లు ఎంతగానో పెరిగిపోయాయి. ఈనాటి నుంచి వరల్డ్ కౌన్సిల్ రద్దయిపోతున్నది. ఇప్పుడు ప్రతి దేశంలోనూ ఆయా జాతుల అవసరాలకు అనుగుణంగా తగినట్లుగా సాయి సెంటర్ల కార్యక్రమాలను చూడటానికి ఒక కమిటీ ఉండాలి. విదేశాలలోని ఈ సంస్థలు తమ కార్యక్రమాలను గురించి ప్రశాంతి నిలయంలో మన సెంట్రల్ ఆఫీస్ తో సంబంధం పెట్టుకొని ఉంటాయి. ఈ మార్పులు ఇలాంటి మరికొన్ని మార్పులు చేయడంలోని ఉద్దేశం అసంఖ్యాకంగా పెరుగుతున్నటువంటి సాయి సెంటర్లకు ప్రోత్సాహము, మార్గ నిర్దేశనము చేయడం కోసమే. ఇప్పటిదాకా మీరు నడిచినటువంటి నేల మీకు తెలుసు. ఇక భవిష్యత్తు వైపుకి మీరు చూడాలి. మీరందరూ సంస్థలో సోదర సోదరీమణులుగా ప్రవర్తిస్తూ ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలి. నాకు వ్యక్తులుగా మీకు ఉన్నటువంటి ప్రత్యక్ష సంబంధం ఎప్పటికీ మారకుండానే ఉంటుంది. అయితే సంస్థల ద్వారా మన సంబంధం ఇంకా పటిష్టం అయితే నాకెంతో సంతోషం. ఇప్పుడు ప్రతిపాదించిన కొత్త మార్పులు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఆదర్శప్రాయంగా మీ కార్యక్రమాలను చేసుకోవడానికి ప్రోత్సహిస్తాయని ఆశిస్తూ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నాను. వరల్డ్ కౌన్సిల్ అన్నది అంతర్జాతీయ సంస్థ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సత్యసాయి సంస్థల కార్యక్రమాలను అది పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఈ వరల్డ్ కౌన్సిల్ ని రద్దు చేయడంతో పాటు మరికొన్ని మార్పులు చేశారు. వాటిల్లో కొన్ని రాష్ట్రాలకు ఒక్కొక్కరు చొప్పున 4 సెంట్రల్ కోఆర్డినేటర్స్ నియామకం. వీరు ఆధ్యాత్మిక, విద్య, సేవా శాఖలు అన్నటువంటి 3 విభాగాల కార్యక్రమములలో ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కి సలహాలను ఇస్తూ పర్యవేక్షణలో తోడ్పడటం ఉంటుంది. అంతవరకు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నటువంటి శ్రీ జి.వి. సత్యనారాయణ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గా నియమితుడైనాడు. విదేశాల విషయంలో కొన్ని దేశాలను కలిపి సెంట్రల్ కోఆర్డినేటర్లు నియమించబడ్డారు. వారు అక్కడి కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారితో అవసరమైనప్పుడల్లా సూచనలు తీసుకుంటూ ఉంటారు. ఆల్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీ జి.వి. సత్యనారాయణ గారి ప్రార్థన మేరకు 1988 జనవరి 1వ తేదీ నూతన సంవత్సర సందర్భంగా శ్రీ సత్యసాయి సంస్థల సభ్యులకు భగవాన్ బాబా వారు వ్రాతపూర్వకంగా సందేశాన్ని ఇచ్చారు. అంతర్లీనంగా ఉన్న తమ సిద్ధాంతాన్ని విశదమయ్యేటట్లుగా చేస్తూ సంస్థ కార్యక్రమాలను చూసే మార్గదర్శకత్వం కలిగినటువంటి విలక్షణమైన సందేశం అది. ఆ సందేశం పూర్తి పాఠం క్రింద ఇస్తున్నాము. భగవాన్ యొక్క నూతన సాయిరామ్ ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని ప్రసాదించినటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములకు మరొక్కసారి వినయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తూ మన పుణ్య గురు దంపతులు శ్రీ లక్ష్మీనారాయణ వరలక్ష్మి గారికి వందన తెలియచేస్తూ ఈ సహాయ సహకారములు అందించి ప్రోత్సహించినటువంటి ఆ త్రిమూర్తుల ముగ్గురకు అంటే పి కోటేశ్వరరావు గారు, పార్థసారథి గారు, పద్మాభయ్యన గారికి ప్రేమపూర్వక హృదయాంజలి ఘటిస్తూ ఉన్నటువంటి నా తోటి సోదర సోదరీమణులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రేమపూర్వక సాయిరామ్ అండి. సాయిరామ్ 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 అమ్మ. సాయిరామ్ అండి.